మొట్టమొదటిగా మనందరికీ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి మనందరం కూడా ఇలాగూ సజీవంగా ఉండడానికి అనేకమైన రోగాల నుండి ప్రమాదాల నుండి మనల్ని కాపాడి ఈరోజు వరకు కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి సహకరించిన ఇలాగ కాపాడుతూ వస్తున్న దేవాది దేవునికి మనందరి తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తదుపరి వేదికను అలంకరించినటువంటి దైవజనులు ప్రసన్న విజయ్ కుమార్ అయ్య గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు అండి, క్షమించాలి. అంటే వాస్తవానికి అయ్యగారు అని పిలవడం అలవాటు కానీ పేరు తెలియదండి. వారు చాలా పెద్దవారు. అంటే వాక్యంలో నా గురించి కొన్ని విషయాలు వారు మాట్లాడిన మాటలను బట్టి నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మేము సుపరిచితులమే అని, మూడవ తరమని, వాక్యం కొరకు మరి వారు ఎన్నుకున్నబడిన విధానంలో మేము కూడా వారి తదనంతరం ఈ వాక్యాన్ని ఇలాగ చేపట్టడం వారికి సంతోషం అని చాలా గొప్పగా మాట్లాడారు. పైగా నన్ను రాజు అన్నారు. ఏమండి, రాజు అన్నారు. నా గురించి బోల్డ్ అంత ఎత్తులో చాలా గొప్పగా చెప్పేశారు. మరి అయ్యగారు అలాగ చక్కగా నా గురించి చెప్పినటువంటి విధానాన్ని బట్టి మొదటిగా నేను నా మనసులో చాలా సంతోషపడుతున్నాను. అలాగే దైవజనులకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి నేను డిగ్రీ ఎగ్జామ్స్ ఇక్కడే దగ్గరలో ద్రాక్షారామం దగ్గర రాసినప్పుడు నాకు ఎక్కడ ఉండాలో తెలియలేదు. అప్పుడు మా చిన్నాన్నగారు మాట్లాడి అయ్యగారి క్యాంపస్లోనే హాస్టల్ ఉంది కదా అయ్యగారి మీది, అక్కడే నేను 6 రోజులు ఉన్నాను. అయితే అయ్యగారికి తెలియదు నేను ఉన్నట్టు. ఎందుకంటే పాపం ఎప్పుడో వచ్చేవారు, ఎప్పుడో వెళ్ళిపోయారు, నేను కాలేజ్కి వెళ్ళిపోయాను. సో అలాగూ ఆయనకి తెలియకుండానే ఆయన ముఖాన్ని బాగా చూసినవాడిని. అలాగే వాక్య పరిచర్య విషయంలో మరి వారి వాక్యాలు క్రీస్తు సంఘంలో మేమందరం కూడా వారి బోధలు వింటూ ఎదిగిన వాళ్ళమే కనుక అలాగే చక్కగా దేవుడు వారిని ఇంకొన ఆరోగ్యంగా పరిచర్యలో వాడుకుంటున్నాడు. మరింత ఆరోగ్యంతో దైవజనులను మరింతగా పరిచర్యలో వాడుకోవాలని ఈ వేదిక మీద మనస్ఫూర్తిగా దేవుని పక్షంగా కోరుకుంటున్నాను. అలాగే నన్ను ప్రత్యేకంగా పిలిచినటువంటి సోదరులు ప్రేమ్ సుధీర్ అన్న ప్రేమ అంటే ప్రేమే కదన్నా. మీ పేరులోనూ ప్రేమ ఉంది, మీ మాటలోనూ కూడా ప్రేమ ఉంది. అన్న ఎప్పుడు ఫోన్ మాట్లాడినా సరే బాబు 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 నువ్వని కూడా అండరు. కొంచెం కాస్త చిన్నోడని నువ్వని కూడా అండు, మీరు బాబు 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 ఈ మాట ఇప్పుడు దాటాడు అన్న. అలాగే ఆయన కూడా చక్కగా దేవుని పరిచర్యలో వాడబడడం, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందుకంటే ఈ మాటలు మేము వాడుతుంటే కొంతమందికి వ్యంగ్యంగా లేకపోతే హేళనగా అనిపించవచ్చు, కానీ ఆ పరిస్థితులు దాటొచ్చిన వాళ్ళకే తెలుసు అవి ఎలాగునా ఎంత బాధకరంగా ఇబ్బంది పెట్టినాయో, ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఎంతగా కారణమైనాయో. కనుక అలాగ చక్కగా ఎన్నో ఒడిదుడుకులు దాటొచ్చినటువంటి ఈరోజు సంఘమంతా ఇలా నిలబడడానికి, దేవుని పక్షముగా ఉండడానికి ఆయన కూడా కారకులుగా ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి, నన్ను ప్రత్యేకంగా ప్రేమించి ఆహ్వానించిన విధానాన్ని బట్టి, అలాగే కుటుంబం అని కూడా అన్నారు. ఏమండి, వాళ్ళ తాతయ్య గారు మా తాతయ్య గారు మంచి స్నేహితులని ఇప్పుడు ఇందాక మేము మాట్లాడుకుంటూ కూడా, అలాగే చాలా కాలం నుంచి మా కుటుంబానికి ఉన్న పరిచయం గురించి కూడా సోదరులు వివరిస్తూ చెప్పారు. అటన్నిటిని బట్టి కూడా మరొకసారి సోదరులకి ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారికి వారి కుటుంబం అంతటికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చివరిగా నా మొక్కం చూస్తూ, ఏమండి, కొర్నేలి కింగ్ అయ్యగారంటే చాలా లావుగా చాలా ఎత్తుగా అయ్యి బాబు ఒక రేంజ్లో ఉంటాడు అనుకుని వచ్చాం. నువ్వేమో బలిపీఠం మీద స్టూల్ ఎత్తే కానీ కనపడతలేదు అనుకుంటున్నారు. అమ్మ అందరికి వందనాలు, అందరికి వందనాలు. నీరసంగా చెప్తారే వందనాలు, అందరికి వందనాలండి. గట్టిగా చెప్పండి వందనాలు, మళ్ళీ చెప్పండి వందనాలు, ముచ్చటగా చెప్పండి వందనాలు. మాటలు వినడానికి పరిగెట్టుకుని మరి వచ్చారు. వాస్తవానికి ఈ కరోనా వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టిందో ఇబ్బంది పెట్టలేదో మాకు తెలియదు, కానీ కరోనా వచ్చి సంఘాలు ఉన్నటువంటి ప్రతి సేవకుని ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే చాలా ఇంతకుముందు అయ్యగారు మా ఆయన చేపట్టుకొచ్చాడు, అయ్యగారు కోడెట్టుకొచ్చారు, అయ్యగారు అనేవారు.
ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? గుంపులు గుంపులుగా ఉండొద్దాన్ని కారణం దొరికేసింది. వీడికి అందరికి వందనాలు. ఏమనుకోకండి అమ్మా, వందనాలు పదే పదే చెప్తానంటే మీరు నన్ను క్షమించాలని, నా మాటలు మనసులో పెట్టుకోకూడదని. కనుక ఇప్పుడు కారణం ఒకటి దొరికేసింది. ఎందుకంటే ప్రార్థనకి రాకపోవడానికి చాలా మనకి వెతుక్కోకుండానే కారణం ముందుంది. ఏమని? కరోనా కదండి అయ్యగారు, కాబట్టి ఎక్కడికి రాము. ఎంత సంతోషమో! దేవుని మందిరంలో ఉండడం సంతోషం, కానీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం భ్రష్టత్వం. అది మనకు అర్థమైతే అలా సంతోషపడం. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధన్యులు. కారణం దేవుని మందిరంలోనికి వచ్చాం. మరి అలాగూ దేవుని మందిరంలోనికి శ్రద్ధతో వాక్య ధ్యానాన్ని పఠించాలి అనే ఉద్దేశంతో వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అమ్మ అందరికీ వందనాలు. గట్టిగా చెప్పండి వందనాలు. అలాగే నేను మరి ఇప్పుడిప్పుడే వాక్యం నేర్చుకుంటూ ఎదుగుతున్న వాడిని. నా దగ్గర ఏ చిన్న లోటుపాట్లు వచ్చినా కూడా అయ్యగారు మీరు నన్ను ప్రేమతో చక్కగా మీ మాటలు నన్ను చాలా ఎంకరేజ్ చేసినాయి. అందుకని మీరందరూ చక్కగా నాకు సహకరిస్తూ ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని బట్టి నన్ను ప్రేమిస్తూ వాక్యం వినడానికి కొద్దిగా మీరు మీ ఆసక్తిని వాక్య లేఖనాల మీద ఉంచగలిగితే నేను వాక్యంలో ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. మీరు అందరూ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. అమ్మ అందరికి వందనాలు. నేను ఏం చెప్తున్నానో కూడా ప్రశ్నలు అడుగుతాను. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, నేను ఏం చెప్తున్నాను కూడా ఏం అడుగుతాను? ప్రశ్నలు అడుగుతాను. మీకు ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్, ఎవరు నిద్ర అవుతున్నారో వాళ్ళని అడుగుతాను. అందరికి వందనాలు. అందుకని మీరందరూ ఏం చేయకూడదు? నిద్రపోకుండా వినాలి. నిద్రపోతే సందర్భాలు మారిపోతాయి, సమాధానాలు మారిపోతాయి. కనుక నిద్రపోకుండా వినాలి. నిద్రపోవద్దు 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 అని ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో మనకి ఎక్కువగా ఉన్నటువంటి వ్యాధే ఏంటో తెలుసా? నిద్రపోవడం. బైబిల్లో కూడా ఒక వ్యక్తి అలాగే నిద్రపోతూ కిటికీలోంచి కింద పడిపోయాడట. పౌలు గారు ప్రసంగం చేస్తాడు. పౌలు గారు ప్రసంగం చేస్తేనే నిద్ర వస్తే నా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. అందుకని మీరు నిద్రపోకుండానండి. నా సంఘంలో కూడా ఒక ఆవిడ నిద్రపోతుంది, మహాభయంకరంగా నిద్ర అవుతుంది. అని నిద్రపోద్దని ఎందుకు అంటున్నానో చెప్తున్నాను. మహాభయంకరంగా నిద్రపోతుంది. నిద్రపోతుంటే మీకు చెప్పాను కదా, నాకు ఉన్న అలవాటు ఎవరిని అడుగుతాం ప్రశ్న? నిద్రపోవాలని. అమ్మా చేప ఎవరిని మింగేసింది అమ్మా అంటే ఆవిడ అంటుంది, అయ్యి బాబు చేప యోహాన్ గారిని మింగేసిందండి పాపం అంటుంది. ఎవరిని మింగేసిందంట? యోహాన్ గారిని మింగేసిందా? యోనా గారిని. కానీ ఈవిడ ఏం మింగేసింది? నిద్ర మింగేసింది. మీకు అర్థమైందా? నిద్రపోతే సమాధానాలు మారిపోతాయి. అందుకని దయచేసి నిద్రపోవద్దు. నిద్రను కాస్త పక్కన పెట్టండి. వాక్యం వినే సందర్భంలోకి వచ్చాం, వాక్యాన్ని వినగలుగుతున్నాం. అది మనకున్న అదృష్టం. ఆ అదృష్టాన్ని ఉపయోగించుకుని వాక్యాన్ని ధ్యానిస్తూ ధన్యతలోనికి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. అందుకే మార్కు సువార్త 4:24 అనుకుంటా ఆయన మాట్లాడుతూ అంటాడు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా. ఈ మాట అందరూ సార్ అంత గట్టిగా చెప్తారా? మీరేమి వినుచున్నారో. గట్టిగా అన్నానమ్మా, నోట్లో అనలేదు నేను. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మనం ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్త లేకపోతే మనం ఏం వింటున్నామో మనకి అర్థం కాదు. జాగ్రత్త అనే మాట వాడినప్పుడైనా మనం అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే జాగ్రత్త అనే పదం ఎక్కడ వాడతాం? అయ్యే మీకు అందరికీ వందనాలు. వీళ్ళు ఎంత కోపంగా చెప్తారు, అట్టేనా ప్రసంగం మాకు చెప్పు అన్నట్టు. ఏమండి జాగ్రత్త అనే మాట ఇప్పుడు వాడతాం? ఇలాగెలాగా అంటున్నారు మీరు, ఏం చెప్పండి ఇలాగెలాగా అంటే నేను ఏమనుకున్నా. జాగ్రత్త అనే మాట ఇప్పుడు వాడతాం. ఎప్పుడండి? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటాం. ఎందుకని? లోపలికి వెళితే ఏమవుతాయి? అబ్బాయి నిన్ను కండలుగా పీకేస్తుంది, అందుకని మా ఇంట్లో కుక్క ఉంది జాగ్రత్త అని పెడతాం. ప్రమాదము జరుగు స్థలము జాగ్రత్త అని పెడతాడు. జాగ్రత్త అని పెట్టాడంటే ఇట్ ఈస్ ఎ ఇండికేషన్ ఆఫ్ డేంజర్. అది ప్రమాదానికి సూచన. ఇప్పుడు కూడా ఆయన అంటున్నాడు, ఏమి వినుచున్నారో జాగ్రత్త. అంటే మనం వినేది జాగ్రత్తగా వినకపోతే మనం ఎందులో పడే ప్రమాదం ఉంది? ఎందులో పడే ప్రమాదం ఉంది? ఆటట్లేదు మీరు.
ఈయన అన్నారు, మీ సంఘం అనుకోండి, మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు అన్నారు. ఏమండి, మీకు ఇంకో మాట చెప్తున్నాను, నాకు ఊతం పలికితే కానీ నేను ప్రసంగం కూడా చెప్పలేను. ఎందుకంటే మా సంఘంలో అందరూ కూడా 2 కాళ్ళతో రారు, 3 కాళ్ళతో వస్తారు. 3 కాళ్ళు అంటే అర్థమైందో లేదో, ఒక కర్ర పోటేసుకుని హాస్పిటల్ కనపడుతున్నారు. ఏమంటే అన్న కూడా ఇందాక చెప్పారు, చాలామంది ఇంకా రావట్లేదండి, వస్తే అసలు మనకి స్థలం సరిపోదు అనేసి అన్నారు. మరి వారు ఎందుకు రావట్లేదు? అన్నీ తగ్గిపోతున్నప్పుడు మనకున్న ఈ ఇబ్బందులు కూడా మనం పక్కన పెట్టి దేవుని మందిరంలోకి వెళ్ళాలి. అది మనకున్నటువంటి బాధ్యత. మనం వారం అంతా మన పనులు మనం ఎలా చేసుకుంటున్నామో ఆదివారం కూడా అలాగే పరిచర్య జరిగే ప్రతి వారంలో కూడా, అది రాత్రులు కావచ్చు పగలు కావచ్చు, మనం దేవుని మందిరంలోకి అయితే వెళ్ళాలి. మరి నేను ఫ్రీగా చెప్పాలంటే మీరు కూడా నాతో ఎలా ఉండాలి? ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉండడం అంటే మిమ్మల్ని డబ్బులు అడగను నేను, కానీ సమాధానం చెప్పండి. ఏమన్నా నేను అడిగే వాటికి సమాధానం చెప్పండి. దయచేసి నేను చెప్తున్నటువంటి మాటలకు మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, కనుక మనం వినేటటువంటి దాన్ని మనం ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినకపోతే ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. ఆదాము హవ్వల విషయంలో కూడా ఇలాంటి ఒక చిన్న ప్రమాదం జరిగింది. అయితే ఇప్పుడు అది చెప్పేంత సమయం నాకు లేదు కనుక నేను త్వరగా పాఠంలోకి వెళ్ళిపోయి ఈ కార్యక్రమాన్ని లేదా నాకు ఇవ్వబడిన సమయాన్ని ముగింపులోకి తీసుకుని వెళ్ళిపోయి ప్రయత్నం చేస్తాను. అమ్మ, నా మాట అందరికీ స్పష్టంగా అర్థమవుతుందేమో అనుకుంటున్నాను. ఏమన్నా అర్థమవుతుంది కదండి? ఏం ఇబ్బందులు ఏం లేవుగా? అసలే నా మాట చాలా బాగుంటుంది అంటారు. అందరికి వందనాలు. చిలక పలుకుల్లాగా ఉంటాయి అంటారు మా వాళ్ళు. అయితే మాట్లాడితే చాలా గారు భలే వినపడుతుంది అంటారు. మీకు కూడా అలాగే వినపడుతుందేమో అనుకుంటున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు ఇది కాస్త నిద్రకు సంబంధించిన సమయం కనుక సరదాగా ముందుకెళ్తున్నాను. అయితే వాక్యం విషయంలోనికి వచ్చేటప్పటికి మాత్రం మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాక్యాన్ని ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఉంది, మీకైనా నాకైనా. కనుక వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ ముందుకెళ్ళిపోతాం. నాకు ఇవ్వబడిన అంశం ఏంటి అని అంటే స్థిరమైన సువార్త. ఏంటండి? స్థిరమైన సువార్త. అది మీ అందరికీ తెలుసా? తెలుసు, మంచిది. స్థిరమైన సువార్త. స్థిరమైన సువార్త అంటే అంటే మా అమ్మని అడుగుతావు ఏంటి? అది చెప్తావనే కదా నిన్ను పిలిచాం. మా అయ్యగారు అది చెప్తావనే కదా నిన్ను పిలిచాడు. నువ్వు మమ్మల్ని అడుగుతావు ఏంటన్నట్టు చూస్తున్నారు. స్థిరమైన సువార్తను నేను 2 రకాలుగా విభజించి మీకు బోధించాలి అని ఆశపడుతున్నాను. వాటిలో మొదటిది స్థిరత్వం. ప్రకటించబడుటలో, సువార్తలో స్థిరత్వాన్ని గురించి సోదరులు ఈ అంశాన్ని నాకు ఇచ్చారని అనుకుంటున్నాను. ఏమన్నా అంతే కదండి? సువార్తలో స్థిరత్వం దేనికి ఉండాలంటే మొదటిది ప్రకటించబడుతున్న సువార్తకు ఉండాలి. మొట్టమొదటి మాట ఏంటంటే ప్రకటించబడుతున్న సువార్తకు ఉండాలి. రెండవది ప్రవర్తించబడుతున్న సువార్తకు ఉండాలి. అదేంటో మీకు నేను తర్వాత చెప్తాను. మొదట మనం చూసుకున్నటువంటి మాటను బట్టి ప్రకటించబడుతున్నటువంటి సువార్తలో ఉన్న స్థిరత్వాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వాస్తవానికి ఈ పాఠం చెప్పాలంటే గంటన్నర సరిపోదు. ఎందుకంటే ఇది బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ సమకూర్చి చక్కగా అద్భుతంగా చెప్పాల్సిన పాఠం. ఇంకా చెప్పాలంటే నాకంటే గొప్పగా చెప్పగలిగినటువంటి దైవజనులు వారు కూర్చున్నారు, నన్ను గణపరిచారు, నాకు సమయాన్ని ఇచ్చారు. కనుక నాకు ఇవ్వబడిన ఈ సమయంలో నేను వృధా చేసుకోకుండా ఒక విలువైన అంశాన్ని, అంతా చెప్పను కానీ దానిలో ఒక విలువైన అంశాన్ని మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అసలు స్థిరత్వం అనే మాట కాసేపు పక్కన పెడితే సువార్త అంటే ఏంటో కూడా ఇప్పుడు చాలామందికి క్లారిటీ లేకుండా పోయింది. సువార్త అంటే ఏంటో కూడా ఇప్పుడు చాలామందికి క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అమ్మ, అందరికి వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ మాట్లాడవచ్చు. ఏమండి? ఎందుకంటే వారు అంతా చెప్పేస్తారు. ఇంకో విషయం, అయ్యా మీకు ప్రత్యేక విన్నపం, మీరు సైకిల్ కూడా చేయకూడదు. ఏమండి? నెంబర్లు చూపించడాలు కానీ చేతులతో సైకిల్ కూడా చేయకూడదు. మీరు నాకు సహకరించారు. ఎందుకంటే ఇది ఏదో చెప్పేస్తున్న వ్యక్తినైనా నేను జ్ఞానిని అనిపించుకుందామనో
లేకపోతే మీ ఎవరికి తెలియని విషయాలు కాబట్టి మిమ్మల్ని అవమానపరుద్దామనో ఇది నేను అడగబోవటం లేదు. కానీ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలుసుకోవాలని మనం అనుకుంటున్నాం కనుక మనకు గుర్తుండేలా మాట్లాడుకుందాం. ఏమండి, మనకు గుర్తుండేలా మాట్లాడుకుందాం. అసలు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? అంటే ఏంటి? మనం సర్వసాధారణంగా ఎక్కువగా నేర్చుకుంటున్నటువంటి పదం క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. ఇది పౌలు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్లో నుండి మనం తీసుకుని మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, నేను జాగ్రత్తగా ఈ మాటను, అంటే చాలామంది ఈ విషయం క్లారిటీ మిస్ అవుతున్నారు కనుక ఈ మాటను ప్రస్తావించాలని నేను ఆశపడుతున్నాను. ఈ మాటను ప్రస్తావించాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, కేవలం క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు మాత్రమే సువార్త, మిగిలింది కాదా? మిగిలింది కాదా? ఒకసారి ఆలోచిద్దాం. క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు అవేంటవి? సువార్త. ఎందుకు ఈ మాట అన్నానంటే, దీని మీద కొందరికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అభిప్రాయాలు ఏంటంటే, కొంతమంది అంటున్నారు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు మాత్రమే సువార్త అండి అంటున్నారు. మరికొంతమంది అంటున్నారు క్రొత్త నిబంధన మాత్రమే సువార్త అండి, పాత నిబంధన ఏం కాదు, సువార్త కాదండి అంటున్నారు. మరికొందరు అంటున్నారు అసలు బైబిల్ అంతా సువార్తేనండి అంటున్నారు. అందుకే మన పాఠం కూడా ఏంటి? స్థిరమైన సువార్త. అదేదో మనకు తెలియాలి. అంటే ఇప్పుడు ఈ సువార్తలో ఉన్న స్థిరత్వం ఏంటో, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడితే అందులో ఏం లేదు, స్థిరత్వం కనబడటం లేదు. కనుక స్థిరత్వం మనం వెతుక్కోవాలి అని అంటే స్థిరమైన మాట, ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో వాక్యాన్ని స్థిరపరిచి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచినటువంటి మాటలన్నీ, అందుకే పేతురు రాసిన పత్రికలో అనుకుంటా ఆయన మాట్లాడుతుంటాడు, స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఏమండి, అంతేనా? స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అంటే వాక్యములో ఉన్నటువంటి స్థిరత్వాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము స్థిరమైనదిగా దేవుడు ఎప్పుడో ఇచ్చాడు. కానీ స్థిరం తప్పిపోతుంది ఎవరికంటే, అమ్మ అందరికి వందనాలు. మన భాషలో చెప్పాలంటే మనందరికి ఏం తప్పుతున్నట్టు, స్థిరం అని మనం అఫీషియల్గా అంటున్నాం. మనం ఎలా అనుకుంటాం? స్థిరం తప్పింది ఏంటి నీకు, స్థిరం తప్పింది ఏంటరా నీకు అంటాం. ఏమన్నా అంటామా? అంటాం. అంటే పల్లెటూరుని కాబట్టి నా భాష మీకు కాస్త ఎగతాళిగా నవ్వుతలుగా అనిపించవచ్చు. ఎవరో ఎక్కిలించకండి, అందరికి వందనాలు. నేను సరదాగా అన్నానండి. మీరు మంచోళ్ళే, మా ఊళ్ళ కంటే మంచోళ్ళు మీరు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, స్థిరత్వం అనే మాటలోనికి మనం ప్రవేశించాం కనుక ఇక్కడ ఈ మాటలు మనకి కనబడకూడదు. అందుకని ఒకసారి వీటి గురించి ఒక చిన్న క్లారిఫికేషన్, అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ దేవుడు ఏం మాట్లాడాడు అనేదే మనకి ప్రాముఖ్యం. మనం ఏం మాట్లాడాము అన్నది కాదు, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా అది లెక్కలోకి రాదు. కానీ మనం లెక్కించగలిగేటటువంటి ఏకైక మాట, ఒకే ఒక మాట, అది ఎవరి మాట? దేవుడి మాట. కనుక దేవుడు ఏం మాట్లాడాడు చూద్దాం. మిమ్మల్ని మాట అడుగుతున్నాను, మరలా అభిప్రాయాలు గుర్తు చేస్తున్నాను, జాగ్రత్తగా నండి. సువార్త అంటే ఏంటి అనే ప్రశ్నలోనికి వచ్చాం. అభిప్రాయాలను బట్టి పాత నిబంధన సువార్త కాకుండా క్రొత్త నిబంధన మాత్రమే సువార్త, లేదా బైబిల్ అంతా సువార్త, లేదా క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు మాత్రమే సువార్త. వాస్తవానికి ఈ మాటలు చెప్పిన వాళ్ళని ఎవరిని నేను తప్పుపట్టడం లేదు, కానీ వాక్యంలో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా, చాలా స్పష్టంగా ఈ మాటలను మీరు పరిశీలన చేసే ప్రయత్నం చేయాలి. మొదటిగా ఒక మాట చూద్దాం. మొదటిగా ఒక మాట, పరిశుద్ధ గ్రంథాన్ని 3 యుగాలుగా విభజించారు. ఎన్ని యుగాలండి? ఎవరైనా చెప్తారా? 3 యుగాలుగా విభజించారు. ఎన్ని యుగాలు? 3 యుగాలు. 3 యుగాలు ఏంటంటే, మొదటిది పితరుల యుగం అన్నాం. ఏమన్నా అవునా? పితరుల యుగం. రెండవది మోషే యుగం లేదా ధర్మశాస్త్ర యుగం అన్నాం. మూడవది క్రీస్తు యుగం లేదా క్రైస్తవ యుగం అన్నాం.
ఈ 3 యుగాలను పరిశుద్ధ గ్రంథం మనకి చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ 3 యుగాలను బట్టి పరిశీలన చేస్తే పితరుల కాలంలో సువార్త ఉందా లేదా? క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు ఎక్కడున్నాయి? క్రొత్త నిబంధనలోనా పాత నిబంధనలోనా? క్రొత్త నిబంధనలో ఉన్నాయి. పితరుల యుగంలో సువార్త ఉందా? అప్పుడు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలే సువార్త అయితే మరి పితరుల యుగంలో సువార్త లేదా? ఉందా లేదా అని అంటే పితరుల యుగంలో మనకి బాగా సుపరిచితుడైనటువంటి వ్యక్తి కనపడతాడు. ఆయనే అబ్రహాం గారు. ఎవరు? అబ్రహాం గారు. అమ్మ అబ్రహాం గారు తెలిసేయండి అందరికీ. అమ్మ అందరికి వందనాలు. నీరసంగా ఉండకండి, మీకు వందనాలు. ఎలా ఉండాలి? వాక్యం వింటున్నావంటే బలంగా ఉండాలి. నీకే నువ్వు అరుతున్నావు, కేకలేస్తున్నావు, భోంచేసి ఉంటావు, మాకు ఇంకా భోగోడలేదు అన్నట్టు చూస్తున్నారు. అమ్మ అందరూ భోంచేశారు కదండి. మీరు అందరూ చక్కగా బలంగా నాకు సమాధానం చెప్తుంటే నేను ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. మనకి బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఎవరనంటే అబ్రహాం గారు. అబ్రహాం గారు పితరుల యుగంలో మనకి కుటుంబ యజమానుడుగా కనబడుతూ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడుతూ ఉన్నాడు. ఆయన గురించి ఒకసారి పరిశీలన చేస్తే ఆయన పితరుల యుగానికి సంబంధించిన వాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి సువార్త కనబడిందా లేదా అని ప్రశ్నించుకుంటే ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి లేఖనాలలో సాక్షాత్తు దేవుడే ఇస్తున్నటువంటి, ఇవన్నీ దేవుని మాటలు కదా, దేవుడే ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం చదువుదాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక తీసారా? 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనము గూర్చి చూచి అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు దేన్ని ప్రకటించారట? దేన్ని ప్రకటించారు అంటే అబ్రహాము కూడా దేన్ని విన్నట్టుగా మనకు కనబడుతుంది? సువార్తను విన్నట్టుగా మనకు కనబడుతుంది. అప్పుడు పితరుల యుగంలో సువార్త ఉందా? ఉందా లేదా? ఉంది. చాలా జాగ్రత్తగా. పితరుల యుగంలో ఏముంది? సువార్త ఉంది. రెండవది ధర్మశాస్త్ర యుగం. ఏ యుగం అండి? ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్ర యుగంలో మనకి బాగా సుపరిచితంగా ఎక్కువగా వినబడే పేరు ఎవరు? మోషే గారు. ఆయన నడిపించిన ఎవరు? గడిగా చెప్పండి. ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల పేర్లు మనం ఎక్కువగా వింటాం. ఇప్పుడు మోషే గారు నడిపించినటువంటి యొక్క ధర్మశాస్త్ర యుగంలో కూడా సువార్త ఉందా లేదా అని మనం ప్రశ్నించగలుగుతాం. ఎందుకంటే మోషే గారు ఈ కాలక్రమంలోనే ధర్మశాస్త్రాన్ని పొందాడు. ధర్మశాస్త్రం పొందిన తర్వాత రాయబడినటువంటి ఒక సందర్భం పరిశుద్ధ గ్రంథంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక తీసారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకను నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఇండుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును. ఆగండి. ఎవరికి ప్రకటింపబడినట్లు? ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఇశ్రాయేలీయులు అని ఉందా అక్కడ? లేదు. మరి ఇశ్రాయేలీయులకి అని ఎలా చెప్తున్నావు అని అంటే ఆ పై అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలీయుల గురించే మాట్లాడుతూ ఇశ్రాయేలీయులు దేవుని కోపాన్ని బట్టి దేవుని మాట వినక అరణ్యంలో ఎలాగూ నేల రాలిపోయారో రాశాడు. మీకు అర్థమైందా?
అందుకే 3వ అధ్యాయంలో ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదామా? 16వ వచనం. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి, చూడండి, ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇక్కడ మనకు అర్థమవుతుంది, విశ్రాంతిలో ప్రవేశించిన వారు కూడా ఎవరునంటే ఇశ్రాయేలీలే. వాళ్ళని ప్రవేశించలేక దేవుని మీద తిరగబడడాన్ని బట్టి వాళ్ళకి దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిలోనికి వాళ్ళు చేరలేకపోయారు. వారి గురించి మాట్లాడుతూ ఇంకా చెప్తాడు, వచ్చిన వారే కదా, ఎవరి మీద 40 ఏండ్లు. అంటే అరణ్యంలో వీళ్ళు ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. నడిచింది ఎవరు అంటే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడనడానికి పై వచనాలు మనకు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాయి. వాళ్ళు ప్రవేశించలేకపోయారు. దేన్ని విని కూడా? సువార్తను విని కూడా. అందుకే అంటున్నాడు, వారికి ప్రకటింపబడినట్లు మనకి కూడా. అంటే వారికి ప్రకటింపబడింది, మనకి ప్రకటింపబడింది. ఇప్పుడు ధర్మశాస్త్రంలో సువార్త లేదా? ఉంది. పితృ యుగంలో సువార్త ఉంది, ధర్మశాస్త్ర యుగంలో సువార్త ఉంది. ఇప్పుడు క్రైస్తవ యుగంలో కూడా అసలు ఈ యుగంలో సువార్త లేదంటానికి నేనే కదా ఎవడో సరిపోదు. అంత ఘనమైన సువార్త ఇచ్చాడు. దాని అర్థం అక్కడున్న సువార్తలో క్రీస్తు లేడని కాదు, లేదా అక్కడున్న సువార్తలో క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు లేవని కాదు. కానీ ఈ మాట చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, కేవలం క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలే అని ఒక ఆయన అంటాడు, సువార్త ఎలాగో కొత్త నిబంధనలో ఉంది కదరా, అందుకని పాత నిబంధన ఏం చేయి, సింపే అంటున్నాడు. ఏం చేయాలట? ఈయన చంపేయద్దు మనం. అందరికి వందనాలు. సింపే అన్నవాడిని చంపేయద్దు మనం. సింపేస్తావా? దేవుడు కష్టపడి రాసిచ్చిన ప్రతి మాటలో నీ కొరకు సువార్తను దాచిపెడితే నువ్వు చింపేస్తావా? ఏదో నువ్వు అధికారపూర్వకంగా నువ్వు రాసినట్టు. నీకు అక్కర్లేదా? మానే చదవడం. దీంట్లో ఉన్న మాధుర్యం నీకు అర్థం కాలేదా? నువ్వు రాకపోయినా చేయకపోయినా వాడికి నష్టం లేదు. కానీ పరిశుద్ధ గ్రంథం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడే అధికారం మనకు లేదు. అందుకే 3 కాలాలలో కూడా సువార్త స్పష్టంగా ఉన్నట్లు ఆయన కనుపరుస్తున్నాడు. అమ్మ, నా బోధ అర్థమవుతుందా? బాధలాగా ఉందా? బోధలాగే ఉంది కదండి. అందరికి వందనాలు. అయ్యగారు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నాను నేను చెప్పలేను. అందరికి వందనాలు. అయ్యగారు మీద డైలాగ్ ఎత్తే నాకు ఇంకేమవుతుందా? అందుకని నేనేం మాట్లాను కాసేపు. మీరు అందరూ మాత్రం చక్కగా బోధ వింటున్నారు, పళ్ళన్నీ బయట పెట్టి వింటున్నారు. అందరికి వందనాలండి. ఎంత చక్కగా నవ్వుతున్నారు. అందరూ మంచి పేస్టులు వాడుతున్నట్టున్నారు మీరు అందరూ. సరే, మంచిది. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, పరిశీలన చేస్తూనే పాఠంలో ముందుకు వెళ్ళిపోదాం. ఒకసారి ఆలోచన చేయండి. సువార్తలో ఒక్కొక్కడు ఒక్కొక్క మాట మాట్లాడే క్లారిఫికేషన్ లేనటువంటి మాటలు దేవుడు మాట్లాడలేదు. అటు పితరుల యుగంలో సువార్తను చూపిస్తున్నాడు, ధర్మశాస్త్ర యుగంలో సువార్తను చూపిస్తున్నాడు, క్రైస్తవ యుగంలో కూడా. అందుకే పేతురు గారు ఒక చక్కని మాట పలికాడు. ఏమో తెలుసా? అసలు సువార్త అంటే ఎంత క్లారిఫికేషన్ మీకు అక్కర్లేదంటూ ఆయన పలికిన మాట చూద్దాం. ఒకసారి చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. 22వ వచనం నుండి చదువుదాం. మీరు నాశనమైపోయే బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా నాశనము కాని బీజము నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యము ఈ మాట అందరూ సనాది గట్టిగా చెప్పండి. ప్రభు వాక్యము, ఇంకా గట్టిగా చెప్పండి. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఏది నిలుస్తుందట అంటే ఏంటి?
అంటే ఏంటి? ప్రభు వాక్యం అంటే ఏంటి? సువార్తే కాదంటలేదు. అమ్మ సువార్త అనే పేరున్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? 10 సార్లు అంటున్నానని ఏదైనా బాధపడతలేదు కదా. సువార్తే. ప్రభు వాక్యం అంటే ఏది? మొత్తం గ్రంథం అంతా. ఇందులో ప్రభు వాక్యం కానిదేది ఏం లేదు. అందుకే అంటాడు, ఇప్పుడు చూడండి ఒకసారి, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్తే. మీకు ప్రకటింపబడిన సువార్తే అంటే వాక్యం అంతా ఏంటి? సువార్తే. క్రీస్తుని గురించి ప్రకటించే శైలి మారింది, అంతేకాని పరిశుద్ధ గ్రంథంలో మనకి ఉపయోగపడని మాట ఏదీ లేదు. మనం తీసివేయవలసినటువంటి మాట కూడా ఏది? పితరుల యుగంలోనైతే, ధర్మశాస్త్ర యుగంలోనైతే క్రీస్తు వస్తాడు, రక్షణను అనుగ్రహిస్తాడు అని సువార్త ప్రకటించబడింది. ఆ తదనంతరం సువార్తలు దాటిన తర్వాత, అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు కూడా ధర్మశాస్త్ర ప్రభుత్వం కిందే నడుచున్నట్లు మనం చూస్తున్నాం. అవి దాటిన తర్వాత పత్రికలలోనికి లేదా అపోస్తుల కార్యాలలోనికి మనం ఎంటర్ అయ్యేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడైనట్టుగా మనకి కనపడుతున్నాడు. ఇంకా అప్పటి నుండి ప్రకటింపబడిన సువార్త ఏంటంటే, తిరిగి లేపబడిన ఈ యేసునే దేవుడు మనందరికీ రక్షకుడిగా నిర్ణయించాడు, ప్రభువుగా నిర్ణయించాడు అని ప్రకటింపబడిన శైలి మారింది తప్ప పరిశుద్ధ గ్రంథములో సువార్త కానిది ఏదీ లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడే అధికారం మనకైతే లేదు. కనుక సువార్తలో స్థిరత్వాన్ని ఆయన ఎప్పుడో పెట్టేశాడు. కానీ స్థిరం లేనిది ఎవరికి? మనకి. మీకు అందరికి వందనాలు. చూపిస్తే భలే చెప్తున్నారు మీరు, అందరికి వందనాలు. ఎవరో పంతులు గారు అన్నారట, పంచిపాండవులు ఎంతమందిరా అన్నాడట. అనగానే ఈయన ఎలాగనేటప్పటికి ఇద్దరు ఏమైపోద్ది? 5 అన్నారంట. అప్పటికి కూడా ఎవడో ఉన్నాడు, తిరుమలలో నాగిలేటోడు. ఆడన్నాడట, మంచం కోళ్ళలో 3 మాట్లాడు అన్నాడట. మంచం కోళ్ళు ఎన్నమ్మా? ఎన్ని? 4. ఈ వస్తుంది గది తెల్లలేదు. మంచం కోళ్ళలాగా 3 బాబు, నాకంటే తెలివైన అలాంటి గుర్తుండిపోతాడు కదండి మనకి. అందుకని మీరు అలాంటి సమాధానాలు ఎవరు చెప్పకండి. అమ్మా మా యోహాన్ గారిలో ఉంటుంది, ఇందాక చెప్పింది కదా కాబట్టి యోహాన్ గారిని. అందుకని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. అమ్మ పనికిమాలిన విషయాలు చాలా గుర్తుపెట్టుకుంటున్నాం మనం, అందరికి వందనాలు. నిజమేనంటారా? మనిషిని ఊహ గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ నిజమైన వాక్యం గుర్తుండట్లేదు మనకి. మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు చాలా సీరియల్స్ చూసేది. అప్పటికి నేను చాలా చిన్నపిల్లోని అంటే మరీ చిన్నోడు కాదు, ఊహ తెలిసినటువంటి వయసులోనే ఉన్నాను. అంటే ఏ 7th క్లాసో 6th క్లాస్ ఏదో చదువుతుంటాను. మా అమ్మమ్మ గారు సీరియల్ చూసేవారు. సీరియల్ చూస్తూ వయసు ఎంత ఉంటుందంటే మా అమ్మమ్మ గారిది, అయ్యగారు ఒక 60 సంవత్సరాలు ఉంటుందండి. 60 సంవత్సరాలు ఉండి అమ్మమ్మ ఏ సీరియల్ అమ్మంటే సీరియల్ పేరు చెప్పేది. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల్లో చూసేది తెలుసా? అమ్మ అందరికి వందనాలు. ఈ అలవాటు ఇప్పుడు చాలామందికి ఉంది. 6 గంటలు మొదలెట్టేది, 9:30 ముగించేది. ప్రార్థనలో కూడా ఎంతసేపు ఉంటాం కదండి, ఉంటామా? ఉండం. ఇంకా చెప్పాలంటే ఇచ్చిన టైం కంటే అయ్యగారు 1 నిమిషం ఎక్కువ మాట్లాడాడు అనుకోండి, నువ్వు ఎక్కువ మాట్లాడక అయ్యగారు అంటాం మనం. ఏమంటే అయ్యగారు అంటున్నారండి? ఖచ్చితంగా అంటారు. నువ్వు ఎక్కువ మాట్లాడక అయ్యగారు, నేను వెళ్ళలేకపోతున్నావు. మా సంఘంలో కావాలంటది, ఇంక ఎక్కువ మాట్లాడేస్తున్నానని నేను వదులుతలేదని వాళ్ళ పిల్లల్ని కావాలని గిల్లేసింది ఏమాడు ఏడుతుంటా అంటది, నువ్వు వాక్ అన్నానా అంటుంది. ఆడి తిడుతుందో నన్ను తిడుతుందో నాకు అర్థమవుతలేదు. ఎవరు మొయ్ అంటుంది. నాకు అర్థమైపోయింది. ఈ ఇండికేషన్ అంతా ఎవరికి? అమ్మ టైం ఎంత అయింది అనుకున్నాను. అబ్బో అయితే ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. ఇలా పని మనం ఏం చేస్తామంటే టైం దాటితే వాక్యం వెళ్ళాం, కానీ టైం ప్రకారం మనం ఏం చూస్తాం తెలుసా? 6 గంటలకల్లా వంటంతా ఉండేసి అయ్యి బాబోయ్ మూర్తుడు చేసుకుని వచ్చి కూర్చుండిపోతామండి. ఎక్కడ? టీవీ దగ్గర. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, ఒక ఆవిడ కూడా అదే చెప్తుంది సమాధానం. ఎప్పుడు ప్రార్థన టైంకి పెట్టినా సరే 8:30 దాటితే కానీ వస్తలేదు. అంటే ఆవిడకి ఇష్టమైన కార్తీక దీపం అప్పుడే అవుతుందట. మీకు అర్థమైందా? అందుకని 8:30 దాటాకే పెట్టండి అయ్యారు, ఏం పెట్టినాను అప్పుడైతే నేను చాలా భక్తిరసంగా ఉంటాను అంటుంది. అమ్మ వద్దులేమ్మ, నీ రసాలు నీ దగ్గర ఇట్టుకో. మన కోసం మన పనుల కోసం దేవుడిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మాట ఎందుకు చెప్పానంటే 60 ఏళ్ల వయసులో కూడా ఆవిడ సీరియల్ పేర్లన్నీ చాలా కరెక్ట్గా చెప్తుందండి, చాలా కరెక్ట్గా. అమ్మ 60 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి అంత జ్ఞాపక శక్తి ఉంటుందా?
ఆహా ఉండదా? ఎవరు చెప్పారు మీకు? జ్ఞాపక శక్తి బాగానే ఉంటుంది. సీరియల్ గుర్తుపెట్టుకుంటున్నావు, వాకింగ్ గుర్తుండదా నీకు? పైగా రెండో పెళ్ళానికి మూడో మొగుడట. ఆడ చూశాడు కదా, ఆడేవాడు. అమ్మో పోయి ఎన్ని పెళ్ళిళ్ళు ఆ అమ్మకి ఎప్పటి నుంచి సాగుతుంది ఈ సీరియల్, ఎప్పటి నుంచి సాగుతుందో తెలుసు, ఎన్ని క్యారెక్టర్లో తెలుసు, ఈడి పేరు ఏంటో తెలుసు, దాని పేరు ఏంటో తెలుసు, సీరియల్ కథ ఏంటో తెలుసు, వచ్చే వారం ఏమవుతుందో కూడా మన కంగారు ఆగలేకపోతుంది కదా, ముందే హెత్తనాడు ఆడు కూడా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? పనికి మాలిన విషయాలు గుర్తుపెట్టుకుంటున్నామే. పోయిన వారం చేసిన ప్రసంగం చెప్పగలమా మనం? సిగ్గు కదా. క్రైస్తవులు అని చెప్పుకుంటూ వాక్యం మీద మనకు ఆసక్తి లేకపోవడం సిగ్గు కదా. సిగ్గుపడాల్సిన విషయం కదా. నవ్వుతున్నాం మనం, నవ్వుల పాలు అయిపోతున్నాం మనం. దేవుడి ముందు అది అర్థం కావట్లేదు మనకి. సిగ్గుపడాల్సిన విషయాలలో కూడా గొప్పగా భావిస్తున్నాం మనం. అంత గొప్ప క్రైస్తవ్యంలో ఎదుగుతున్నాం. మీరు కానీ నేను కానీ, తప్పు చేసిన ఎవరు కానీ. ఈ మాటలను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం తెలుసా? సువార్తను స్థిరత్వంలో మనకి దేవుడు ఎప్పుడో ఇచ్చాడు. ఆ స్థిరమైన సువార్తను సరైన విధానంలో మనం వింటూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి ప్రయత్నం మనం చేసి తీరాలి. అందుకే నేను చెప్పిన మొదటి పాయింట్ ఏంటంటే ప్రకటింపబడుతున్న సువార్తలోని స్థిరత్వాన్ని గురించి జ్ఞాపకం చేశాను. అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సువార్తను ఏకరీతిగానే ఆయన ఉన్నాడు. కానీ పాత నిబంధన సువార్త కాదని, క్రొత్త నిబంధన మాత్రమే సువార్తని, లేకపోతే క్రొత్త నిబంధనలో ఏవో ఎన్నుకొనబడినటువంటి మాటలే సువార్తని ఆయన ఎక్కడా ప్రకటించలేదు. అందుకని సువార్తలో ఒక స్థిరత్వాన్ని ఆయన చూపించాడు. సువార్త స్థిరంగానే ఉంది కానీ మనకే స్థిరం లేదు దాన్ని నేర్చుకోవడంలో. కనుక ఆ విషయాన్ని మొదట మనం గుర్తించాలి. రెండవ విషయం ప్రవర్తిస్తున్న సువార్తలోని స్థిరత్వం. అమ్మా అందరికి వందనాలు. ఇప్పుడు మనం మన దగ్గరికి వచ్చేసాం. మన దగ్గరికంటే ప్రకటించబడుతున్న సువార్తని వినడం ఎంత ప్రాముఖ్యమో, ఆ స్థిరమైన సువార్తలో స్థిరంగా ఉండి ప్రవర్తించడం కూడా అంతే ప్రాముఖ్యం. వినడం ఎంత ప్రాముఖ్యమో విన్నదాని ప్రకారం బ్రతకడం కూడా. అసలు వినడం అంటే ఏంటి? మాట వినడం అంటే ఏంటండి? అయ్యి అందరికి వందనాలు. నీకు నా మీద కోపం లేదు కదా. మాస్కులు వచ్చి మిమ్మల్ని బాగా సేవ్ చేసినాయండి. మీరు సమాధానం చెప్తున్నారో ఏం చేస్తున్నారో నాకేం తెలుస్తలేదు. కొంతమంది కళ్ళు కట్టేసుకుంటారంటే నిద్రైనా తెలియకూడదనేమో. నేను ఈ మాట ఎందుకంటే, మాట వినడం అంటే అసలు ఏంటి? మాట వినడం అంటే, మాట విన్నాడని ఎప్పుడు అంటారు? ఇప్పుడు నేను ఉన్నాను, అమ్మా బైబిల్ ఇలాగే ఇవ్వండి అన్నాను. నా మాట మీకు వినపడిందా? అమ్మా వింటున్నారా? నేను చెప్పి తింటున్నారా? నా మాట ఎవరికి వినపడిందా? కానీ ఎవరు బైబిల్ ఇవ్వలేదు. ఆగండి, మళ్ళీ అన్నాను, అమ్మా బైబిల్ ఇలాగా ఇవ్వన్నాను. నా మాట వినపడిందా? వినపడింది. ఇప్పుడు నేను అంటాను, ఆవిడ నా మాట విందా వినలేదా? వినలేదా? విన్నారా? నా మాట చెవుకైతే వినపడిందా? వినపడింది. కానీ విన్నట్టేనా? ఇప్పుడు విన్నారా ఆవిడ అని అడిగితే మీరు ఏమంటారు? అయ్యి బాబు మీరు మా ఎటంటే అంత లెక్కలేదండి ఆవిడికి అంటారా అనరా? అంటే వినడం అంటే కేవలం చెవులతో విని విడిచిపెట్టేయడం కాదు, విన్నదాన్ని చేయడం. మనిషికి ఇన్ని తెలివితేటలు ఉంటే మరి సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త సర్వాంతరయామి ఆయన పలికిన మాటలలో ఎంత అంతర్యమైనటువంటి అర్థాలు ఉంటాయి. వాటిని మనం ఇంకెంత నిష్టగా ప్రవర్తించాలి, పరిశీలించాలి, వాటి ప్రకారం బ్రతకాలి. ఒకసారి ఆలోచించండి. అని బ్రతుకుతున్నామా అని అంటే మనలో చాలా వరకు స్థిరత్వం కోల్పోయినటువంటి పరిస్థితులు మనకు కనబడుతుంది. ఇప్పుడు మరి సోదరులు ఇచ్చిన మూలవాక్యంలోనికి నేను ఒకసారి ప్రవేశిస్తూ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో నుండి ఆ మాటలు చెబుతూ నా ఈ అంశాన్ని ముగింపులోనికి ముందుకు తీసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. మీరు చాలా శ్రద్ధగా వినగలిగితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం కదండి. 7వ వచనం, నా బంధకముల యందును
నేను స్వార్థపక్షమున వాదించుటయందును దానిని స్థిరపరచుటయందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా ఏమై ఉన్నారు? పాలివారై ఉన్నారు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. అమ్మ అందరికి వందనాలు. నిద్ర వచ్చేస్తుందా? లేదు కదా, రానవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. అంటే మీ నోళ్ళు కనపడుతున్నాయి నాకు, అందుకని అడుగుతున్నాను. ప్రకటించబడుతున్నటువంటి ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని గురించి బహుశా చాలామంది గొప్పగా మరి గొప్పగా మీకు విషయాలు చెప్పే ఉంటారు. ఎందుకంటే వారి విశ్వాసాన్ని గురించి, వారి యొక్క విషయాలను గురించి, వారి పద్ధతులను గురించి. కానీ పరిశుద్ధ గ్రంథములో పౌలు రాసినటువంటి పత్రికలన్నిటిలో ఆయన కొన్ని చేయవలసిన వాటిని రాశాడు. అంటే పత్రికలలో ఉన్న సంఘాలు, వాటిలో ఉన్న మంచి లక్షణాలు మనము చెయ్యాలి అని ఎలాగో రాశాడో, వాటిలో ఉన్నటువంటి చెడు లేదా దేవునికి ఇష్టము లేని పనులు కూడా మనం మానేయాలని ఆయన అంతే నిష్టగా పలికాడు. అందుకే ఆయన తాను రాసినటువంటి పత్రికలన్నిటిలో కూడా, తిమోతికి రాసినటువంటి పత్రికలు అనుకుంటా, ఆయన సంఘములో సభ్యులు ఉండడానికి గురించి మాట్లాడుతూ, సంఘంలో సభ్యులు ఉండడానికి గురించి మాట్లాడుతూ తిమోతికి రాసినటువంటి పత్రిక, అంటే ఆయన ఈ పత్రికలు రాయడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని అక్కడ ఆయన మెన్షన్ చేస్తూ చెప్తుంటాడు. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో, ఎక్కడి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకేం చేయాలి అంటే, ఇప్పుడు జీవము కలిగిన దేవుని సంఘంలో ఎలాగూ ప్రవర్తించాలో మనందరికీ తెలియాలి. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే అనవదు. జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో మన ప్రవర్తనను ఆయన మెచ్చడు. ఆయనకు నచ్చిన ప్రవర్తనను మనం కలిగి ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడం కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పౌలు రాసిన పత్రికలన్నిటిలో డూస్ ఉన్నాయి, డోంట్స్ ఉన్నాయి. ఏమంటే అంతేనా? చేయగలిగినవి ఉన్నాయి, చేయకూడనివి ఉన్నాయి. సంఘం గురించి ఇది మంచి అని పొగిడిన ప్రతి కార్యము మనం చేయగలిగినదే. సంఘం గురించి నీలో ఇది లోపం అని చెప్పిన ప్రతి కార్యము మనము చేయకూడనిది. మీకు విషయం తెలుసా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక గురించి ఒక మంచి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ సందర్భాన్ని ముగించేస్తానండి. నా సమయం ఇంకా ఎంత ఉందేనో చెప్తారండి? మంచిది. కొద్ది నిమిషాలు ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళిపోదాం. ఇంకొక విషయాన్ని ఆలోచిస్తూ ముందుకెళ్ళిపోదాం. మనం ఏ పత్రిక ఆలోచిస్తున్నాం? ఏ పత్రిక? ఫిలిప్పీ పత్రికలో ఉన్నాం. అంటే వాస్తవానికి అన్న నన్ను ఫ్రీగా మాట్లాడమన్నారు, కానీ నేనే కాస్త ఇబ్బందిగా ఉన్నాను. అందుకని నేను పత్రికలో నుండే మాట్లాడాలి అని ఆశపడుతున్నాను. పత్రికలో నుండే మాట్లాడాలని ఆశపడుతున్నాను. వాస్తవానికి అన్న నన్ను చాలా ప్రేమించారు, నాకు చాలా అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ నేను కాస్త మోర్ దెన్ సబ్జెక్ట్ నేను ఇవ్వలేకపోతున్నాను. అందుకని నాకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంలోనే, బయలుపరిచిన దానిలోనే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన వాక్యం ద్వారా బయలుపరుస్తున్న విషయాలను బట్టి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్ళిపోతాను. ఒకసారి మీరు పరిశీలిస్తూ చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో, వాస్తవానికి ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చాలా మంచి విషయాలు దైవజనుల ద్వారా, అలాగే మీ సొంత దైవజనుల ద్వారా అనేకమైన గొప్ప విషయాలు, అంటే వాళ్ళ బిహేవియర్లో నుండి లేదా వాళ్ళ ప్రవర్తనలో నుండి చేయగలిగిన ఎన్నో విషయాలు మీరు నేర్చుకుని ఉంటారు. కానీ వీళ్ళల్లో ఒక భయంకరమైనటువంటి లోపం ఉంది. అదేంటో తెలుసా? ఆ లోపం ఏంటో తెలియాలి అంటే ఒకసారి ఆయన చెప్తున్న ఒక మాటను చదువుదాం. ఏమండి?
చెప్తున్న ఒక మాటను చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చదువుదాం. 19వ వచనం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట. ఆగండి ఒక నిమిషం. ఆ మాట్లాడుతున్న మాటను ఒకసారి ఆలోచించండి. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఏ విషయంలోనూ ఏం పడను సిగ్గుపడను. పైగా అంటున్నాడు, ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో నేనేం చేస్తాను? బోధిస్తాను. ఇప్పుడు నేను అంటాను, ఎప్పటి వలే ఎప్పుడూ సిగ్గుపడకుండా పూర్ణ ధైర్యంతో బోధిస్తూనే వస్తున్నాడు పౌలు గారు. ఇప్పుడు మరలా ప్రత్యేకంగా విషయాన్ని జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మాట అంటున్నాడు, ఎప్పటి వలే ఇప్పుడును. అంటే ఇక్కడ ఏదో తేడా కనపడుతుంది. ఎప్పటికీ ఇప్పటికీ ఏదో తేడా. సర్వసాధారణంగా మనం ఈ మాటలు ఎప్పుడు వాడతాం? ఇగో పాత విషయాలు ఏం మనసులో పెట్టుకోక కానీ ఎప్పుడులాగే మామూలుగా ఈ మాట ఎప్పుడు పడతామండి? అవునండి అమ్మ, అవునా కదా? ఇదిగో జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ మామూలుగా. అంటే అప్పుడు తేడా, అప్పుడు వేరు, ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం తేడాగా ప్రవర్తించవలసినటువంటి సందర్భం ఏమైనా ఉందని అలా మాట్లాడా? ఎందుకైనా నేను సిగ్గుపడను, నేను ధైర్యాన్ని కోల్పోను, నేను ఎప్పుడు ఎలా ఉంటానో అలాగే బోధిస్తాను, ఎప్పటిలాగే ఇప్పుడు బోధిస్తాను అని ఎందుకు అంటున్నాడు? అంటే ఒక విషయం అయితే అర్థమైంది. అంటే అలా అన్నాడు అని అంటే దాని వెనక అక్కడ అనాల్సిన అవసరం ఏదో వచ్చింది అని. అలా అనడానికి పౌలు గారు ఉన్న సందర్భమే కారణం. ఎందుకంటే పౌలు గారు ఎక్కడున్నారు? అయ్యగారు చెప్పొద్దన్నాను నేను. ఏమంటే మీరు మాస్కుల్లో అని చెప్పేస్తున్నారు మీరు. నేను నాకు కనపడిపోతుంది లిప్ రీడింగ్. పౌలు గారు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. చెరసాలలో ఉంటే ఇప్పుడు చెరసాలలో ఉన్నంత మాత్రాన దానికోసం అంత విచారించవలసినటువంటి అవసరం ఏముంది? మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారు? చెరసాలలోంచి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారు? మాట్లాడతలేదు మీరు, గడికి చెప్పండి. చెరసాలలోంచి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారు? బయటకు వచ్చేస్తారు. అంతే కదండి. చెరసాల జైలుకి వెళ్తే మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారు? బయటకు వచ్చేస్తారు. అంతే. పెద్ద ఏ విషయం ఏమీ కాదు అని మనం అనుకుంటాం. అందరికి వందనాలు. ఎంత సింపుల్గా మాట్లాడేస్తామో కొన్ని విషయాలు. కొన్ని విషయాలు ఎంత సింపుల్గా మాట్లాడేస్తామంటే అదేం పెద్ద విషయం ఏమి. ఒక విషయం మనోళ్ళు హైలైట్ చేయాల్సిన విషయాలు హైలైట్ చేయరు, అనవసరమైన ఏం చేస్తారు? హైలైట్ చేస్తారు. పక్కింట్లో ఎవరో ఒక ఆవిడ కిరసనాలు వేసుకుని తగలెట్టేసుకుంది అనుకోండి. కిరసనాలు వేసుకుని తగలెట్టేసుకుని చచ్చిపోయింది ఆవిడ. మన ఇంట్లో అలా చెప్పుకుంటారు తెలుసా? ఈటరా పక్కింటి వాళ్ళు ఏదో ఎడుతున్నారు అని అన్నాం అనుకోండి. ఈటరా పక్కింటి వాళ్ళు ఏదో ఎడుతున్నారు అన్నాం అనుకోండి. ఆవిడ ఏదో కిరసనాలు వేసుకుని తగలెట్టేసి చచ్చిపోయినంత అంతే. ఏటది అంతే. ఏంటి మడిసి చచ్చిపోయినా నీకు సేమ చిటికమన్నట్టు కూడా ఏమీ లేదు, అంతే. అమ్మ అందరికి వందనాలు. కుక్కర్ విజిలేసిన వర్షం వస్తున్నప్పుడు బట్టలు పైన ఉన్నా మనం చేసి అడవుడు ఎంత పెద్ద తెలుసా? బట్టలు ఎక్కడ ఆరేసాం? అయ్యి బాబు ఈవిడు పరిగెడుతుందండి, ఈ గదిలోకి వెళ్ళిపోతుంది, ఆ గదిలోకి వెళ్ళిపోతుంది, వంట గదిలోకి వచ్చేది. బట్టలు ఎక్కడ ఆరేసావు నువ్వు? మరి ఇక్కడ ఎందుకు పరిగెడుతున్నావు? అమ్మ బాబాయ్ వర్షం వచ్చేస్తున్నట్టు. వర్షం వచ్చేస్తే తగిలిడిపోతావా? కిందడిపోతావా? ఏమన్నా అయిపోతావా? ఏమన్నా అవుతాం మనం? మీరు ఎప్పుడైనా చదివారా వర్షం మీద పడి బట్టలన్నీ కాలిపోయినాయని, మనుషులు తగలడిపోయారని ఎప్పుడైనా చదివారు పేపర్లో? అలా ఇప్పుడు చదవలేదు. ఎందుకనంటే వర్షం వస్తే అంత ప్రమాదం ఏమీ దానికి మనం అబ్బో ఊరంతాడు ఆవిడ. కానీ మనకి ఎదురుగుండా మనిషి చచ్చిపోయినా మనకి ఏమనిపించదు? యాక్సిడెంట్లు ఎంత నిలబడి చూస్తామో. అవునా కదా? మనకు అదొక వేడుక. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నిజంగా ప్రమాదకరమైనటువంటి వాటిని మనం హైలైట్ చేయము. ఈ మాట ఎందుకని వాడానంటే చెరసాలలో ఉన్నాడంతే, చెరసాల అయిపోతే వచ్చి తెస్తాడు అంతే అనుకుంటున్నారు. పౌలు ఒక మాట పలికాడు. ఆ మాట ఏంటో ఒకసారి చదువుదాం, చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయన ఒక మాట అంటున్నాడు. 27వ వచనం, మొదటి అధ్యాయం 27వ వచనం. నేను వచ్చి
మిమ్మల్ని చూచినను రాకపోయినను. ఎక్కడున్నాడు? ఏమంటున్నాడు? నేను వచ్చినా రాకపోవడం ఏంటి? రాకపోవడం ఏంటి? రాకపోవడం ఏంటి? మనకి పౌలు గారు ఎక్కడున్నారో అర్థం కాలా. పౌలు గారు క్షమించాలి, దేవుడి నన్ను క్షమించను కాక, ఏమంట మాట తడబడింది, మంచిది. పౌలు గారు రోమా చెరసాల్లో ఉన్నారు. ఏమన్నా ఇంకా మీరేం బువ్వకూడట్లేదు, నాకు అప్పుడే మాటలు తడబడిపోతున్నాయి. అమ్మో చాలా పెద్ద మాట పలికేసాను. ఎంత ఇష్టమైనండి. రోమా చెరసాలలో ఉన్నాడు. రోమా చెరసాలలో ఉన్నాడు. ఎవరు? పౌలు గారు. క్షమించాలి మాట వాడినందుకు అయ్యగారు, దేవుడే క్షమించాలి నన్ను, ఇంకెందుకంటే మనుషులను ఎంతమంది క్షమాపణతో ఉపయోగం ఉంది. సరే మంచిది. పౌలు గారు రోమా చెరసాలలో ఉన్నాడు. రోమా చెరసాలలో ఉండి ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, నేను వచ్చినను రాకపోయినను అంటున్నాడు. రాకపోవడం ఏంటనేది మనకు అర్థం కాలేదు కదా. అసలు రాకపోవడం అనే మాట ఎందుకు వాడాడు అని అంటే, రాకపోవడం అనే మాట ఆయన ఎందుకు వాడాడంటే, ఒకసారి చూడండి అసలు ఆయన ఎవరి చేతిలో ఉన్నాడో తెలుసా? ఆయన ఎవరి చేతిలో ఉన్నాడో తెలుసా? అదే అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారందరికీ, తక్కిన వారందరికీ ఏమైంది? పౌలు ఏ సేన చేతిలో ఉన్నాడట? ప్రేతోర్యమును సేన. ప్రేతోర్యమును సేన. అమ్మ ఏ సేన? ప్రేతోర్యం అనే సేన. దీని గురించి మీకు తెలుసా? దీని గురించి ఎప్పుడైనా విన్నారా? మీకు విషయం తెలుసా? దీని గురించి మీకు తెలుసు, దీని గురించి మీరు విన్నారు. ఎక్కడో తెలుసా? ఒకసారి చూడండి, మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో పౌలు గారు ఏ సందర్భంలో ఉన్నాడో, ఎట్టి పరిస్థితులలో ఉన్నాడో మనకు అర్థం కావాలి అని అంటే, ఆ విషయాన్ని అంత తేలికగా మనం తీసేసేది కాదు. అది ఆయన ఒకసారి ఆయన ఏ సందర్భంలో ఉన్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అంతట సైనికులు, ఆయన అంటే ఎవరిని? మార్క్స్ వార్తలో ఆయన అని వచ్చిందంటే ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారిని గురించి. సైనికులు ఆయనను ప్రేతోర్యమును అధికార మందిరములోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చి ఆయనకు ఓదారంగు వస్త్రము తొడిగించి, ఏంటది? గట్టిగా చెప్పండి. ముళ్ళ కిరీటం. మీకు మాట చెప్పనా? సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. పౌలు గారు ఎవరి చేతిలో ఉన్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువాన్ని అతి భయంకరంగా హింసించి, హేళన చేసి, కొరడాలతో కొట్టి, ఆయన ప్రతి రక్తపు బొట్టు కలువలేని కొండలు కార్చడానికి, ఆయనను శ్రమ పెట్టడానికి కారణమైనటువంటి ప్రేతోర్యం అనే రోమా సామ్రాజ్యపు సేన చేతిలో చిక్కుకున్నాడు. అలా చిక్కుకొని చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు అదే సేన చేతులు ఎవరున్నారో తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. రోమా సామ్రాజ్యపు శిక్షలు అతి భయంకరమైన శిక్షలు. ఏమంటే నేను కొన్ని శిక్షలు, నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కొన్ని అంటే వ్యాఖ్యాన పుస్తకాలలో నేను చదివాను. రోమా సామ్రాజ్యంలో శిక్షలు ఎలా ఉంటాయనేది. అమ్మ అందరికి వందనాలు. ఇలా చూడాలి, మీరు కళ్ళు పెద్దవి చేసి చూడాలి నా వైపు. అమ్మ వినాలి, ఈసారి వచ్చేటప్పుడు 2 అగ్గిపుల్లలు పట్టిరండి. మీరు ఎందుకంటే కళ్ళు మూత పడిపోతున్నాయి చాలా మందికి. మీరు జాగ్రత్తగా వినాలి, మనసు పెట్టాలి, ఆలోచన చేయాలి. రోమా సామ్రాజ్యపు ప్రేతోర్యం అనే సేనలో చిక్కుకున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. వీళ్ళ శిక్షలు ఎలా ఉంటాయని అంటే మీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తున్నాను. ఒక లోహాలతో చేసినటువంటి పళ్ళెం, అంటే ఈ చేతులు ఇవి వెనక్కి కట్టేసి మనిషిని పడుకోబెట్టి
లోహంతో చేసినటువంటి ఒక పళ్ళం మెడ కింద పెట్టి పైన ఇలా ఒక క్యాప్ లాంటి అదే లోహంతో చేసిన ఒక ఇలాంటి క్యాప్ లాంటిది పెట్టి దాని మీద పైకి ఒక స్క్రూ ఉంటుంది. దాన్ని తిప్పుతూ ఉంటే ఈ రెండు బిగుస్తూ ఉంటాయి. లోహం మధ్యలో, రెండు లోహాల మధ్యలో తల ఉంటే ఏమైపోద్దండి? కొద్దీ ఆ మనిషి నరక యాతన అనుభవించి అనుభవించి నరాలు చిట్లుతూ, చర్మం చిట్లుతూ, కపాలం పైన చచ్చిపోతాడు. కళ్ళు బయటకు వచ్చి మరి అంత కఠినమైన శ్రమ పెట్టి ఆనందిస్తారు రోమా సామ్రాజ్యపు ప్రేతోర్యం అనే సేనలో ఉన్న వీళ్ళు. అలాంటి వారి చేతుల్లో చిక్కు ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే చేతులకి, ఈ చేతికి తాడు కట్టి, సీమల్లాగా ఈ చేతికి తాడు కట్టి, ఈ కాలుకి తాడు కట్టి, ఆ కాలుకి తాడు కట్టి, మనిషిని ఈ యాంగిల్లో పెట్టి 4 తాళ్ళు లాగుతారు. లాగితే చేతులు ఏమైపోతాయి? ఒక్కొక్కడైతే చేతులు అలా ఊడిపోయి చచ్చిపోతాడట, కాళ్ళు అలా ఊడిపోయి చచ్చిపోతాడట. చేతులు ఊడిపోగానే కాళ్ళ నుంచి నడిమికి చీల్చబడి చచ్చిపోతాడట. ఎందుకంటే వాళ్ళ శిక్షలు అలా ఉంటాయట. ఇది వ్యాఖ్యానంలో చదివినటువంటి మాటలు మాత్రమే. మరొక మాట, అక్కడ ఏదైతే శిక్ష ఉంటుందని అంటే మనిషి బెండ్ అయితే ఎంత హైట్ ఉంటాడో ఆ సైజు బోన్లో పెట్టేసి తాళం వేసేస్తారట. ఎంతకాలం అంటే వాడి శిక్షాకాలం కంప్లీట్ అయ్యేంత వరకు. అప్పుడు వాడి జీవితంలో ఏం చేయలేడు, నిలబడలేడు. ఫస్ట్ కూర్చుంటాడు. ఎంతసేపు కూర్చుంటాడండి? లోపల కూర్చునే గ్యాప్ ఉంటుంది. కూర్చుంటాడు. ఎంతసేపు కూర్చుంటాడు? అయితే కూర్చోవాలి, లేదా బెండ్ అయి ఉండాలి తప్ప వాడికి నిలబడి జీవితంలో వాడి శిక్షాకాలం కంప్లీట్ అయ్యేంత వరకు వాడు నిలబడలేడు. అంత క్రూరంగా హింసించేంత సేనలో ఈ క్రూరత్వం గురించి పెద్ద చెప్పక్కర్లేదు. యేసయ్యని ఎలాగ హింసించారో మీరు పరిశుద్ధ గ్రంథంలో చదివే ఉంటారు. కొరడాలతో కొట్టి చర్మం 2గా చేర్చబడుతున్నా సరే, రక్తం పిగిలి బయటకు వస్తున్నా సరే ఆయనను విడిచిపెట్టలేదు. పైగా ఆ సమయంలో కూడా ఆయనను అపహాస్యం చేశారు. నువ్వు యూదుల రాజువా, అయితే నువ్వు కాపాడుకో, మమ్మల్ని కాపాడు అని చెప్పి ఆయన చాలా ఎగతాళి చేసినటువంటి పరిస్థితులు తెలుసు. అలాంటి సేన చేతులు ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఎవరు? ఆయన బయటకు వస్తాడో లేకపోతే ఆయన్ని చంపేస్తాడో కూడా మీకు విషయం తెలుసా? అదే రోమా సామ్రాజ్యపు సేనలో తల శిరఛేదనం చేయబడి చనిపోయాడు అపోస్తులైనటువంటి పౌలు గారు. అంటే ఆయన నేను వచ్చినను రాకపోయినానంటే దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? నా మరణం ఎప్పుడో నాకు తెలీదు, నన్ను పంపుతారో చంపుతారో నాకు తెలీదు, కానీ నేను వచ్చినా రాకపోయినా. ఎందుకంటే అప్పుడు సువార్త ప్రకటించడం అతి భయంకరమైనటువంటి క్రైమ్. అది అవసరమైతే తప్పుడు సాక్ష్యాలు అతని మీద వేసి లోపల పెట్టేస్తున్నారు సువార్త ప్రకటించే వాళ్ళని. ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంటే రావడానికి బాధ వచ్చేస్తుంది మనకి. ఏమనుకోకుండా అమ్మా, ఇప్పుడు సువార్త ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయి సంఘానికి రావడానికి, సేవకుడి దగ్గరికి రావడానికి, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఇప్పుడు మనిషికి ఖాళీ లేదు. ఒక్కసారి నిన్ను కొడతాడు కదా దేవుడు. అలా నేను ఎవరి పక్షంగా కోరుకోవట్లేదు, కానీ అలాంటి స్థితి మాత్రం దయచేసి ఎవరు తెచ్చుకోకండి. ఎందుకంటే దేవుడు కొడితే నిలబడేంత స్థితి మన ఎవరికి లేదు. చాలామంది అలాగే దేవుడు కొట్టగా పడిపోయి నాశనం అయిపోయి మట్టు కొట్టుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి మనం ఆ స్థితిలోనికి వెళ్ళకూడదనంటే మనం భూమి మీద బ్రతుకుండగా మనకు బాధ్యతగా ఇవ్వడం దేవుని పరిచర్య మనం చేయాలి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అలాంటి సేన చేతులు ఇరుక్కున్నాడు. ఆయన వస్తాడో రాడో తెలియదు, నరక యాతన అనుభవిస్తున్నాడు. అదొక బాధగా ఉంది అనుకుంటే ఈ సమయంలో ఈ ఫిలిప్పీల ద్వారా ఆయన ఎదుర్కొన్న శ్రమ ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. అసలే ఆయన నేను వస్తానో రానో నాకేమి సంభవిస్తుందో ఆ అధ్యాయం అంతా, ఆ పత్రిక అంతా చదివితే ఆ విషయాలు మీకు స్పష్టం అవుతాయి. అందుకే ఆయన ఆ ముందు వచనాల్లో కూడా జ్ఞాపకం చేస్తూ అదే మాట్లాడతాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా, ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక అంటే ఆ మాట దృఢపరచడం కోసం చెప్తున్నాను మీకు. చూడండి ఒకసారి మొదటి అధ్యాయం 21 నుంచి చదివితే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే సందర్భం ఏమొస్తుంది? ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలీదు. చావైతే లాభము, అయినను శరీరంతో నేను జీవించుటయే
నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల, అంటే శరీరంతో నేను ఉండడమే ఈ పనికి అవసరమైతే నేనేమి కోరుకుంటున్నాను నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య ఇరకబడి ఉన్నారు. చావైనా నేను రెడీ, బ్రతుకైనా నేను రెడీ. బ్రతికి స్వార్థ ప్రకటించడానికైనా నేను రెడీ. క్రీస్తు కొరకు చెరసాలలో బందీగా ఖైదీగా చావడానికైనా నేను. క్రైస్తవ్యమా, సంఘమా, ఈరోజు దేవుని పని కొరకు నిర్ణయించుకున్న మనం ఇలాగ ఏ శ్రమ వచ్చినా, చావైనా బ్రతుకైనా, నా దేవుని పని కొరకు చావడానికైనా నేను రెడీ అన్న క్రైస్తవం ఈరోజు కనపడుతుందా? పౌలు గారి జీవిత దాన్ని ఏమంటారు, చరిత్ర. పౌలు గారి జీవిత చరిత్ర ఒక సేవకుడికి ఎంతగా ఉపయోగపడుతుందో ఒక విశ్వాసికి కూడా అంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే పౌలు గారు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి కొంతమంది మీద సేవకుడై ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట ఆయన కూడా ఒక విశ్వాసి. అందుకని ఒక విశ్వాసిగా కూడా ఆయన జీవితాన్ని పరిశీలన చేస్తే ఆయన అంటున్నాడు, దేవుడి కొరకు నేను బ్రతకడానికైనా చావడానికైనా నేను రెడీ అంటున్నాను. అమ్మా, దేవుడి కొరకు ఏమైనా కూడా ఆయన అనుభవిస్తాడట, చావైనా కూడా అనుభవిస్తాడట. అందుకే ఆయన మాట్లాడుతూ చెప్తాడు. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అందరే ఒకసారి చదువుతాం ఆ మాటలు. నాకు తోచలేదు, ఈ రెండింటి మధ్య ఇరుకుబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నిలిచిండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి యుండుట చేత యేసుక్రీస్తునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తమును నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందును అని మీకు తెలియను. ఇక్కడ వరకు బాగా మాట్లాడాడు. ఏమని? నేను బ్రతికే ఉంటాను, మీరు ఎవరేమి కంగారు పడొద్దు అన్నాడు. ఇప్పుడు మరలా పాయింట్లోకి వచ్చేసి అంటాడు, ఒకవేళ నేను వచ్చినా, దానికి సరైన పదం చెప్పనా, చనిపోయినా, చెరసాలలోనే నేను చనిపోయినా, మీరైతే ఎదురించే వారికి బెదరక స్వార్థను కొనసాగించండి అని వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. ఇంతకీ ఎంత ప్రేమ చూపిస్తున్నాడని అంటే ఫిలిప్పీ సంఘం ఆయనకి ఎంతగా సేవ చేసిందో అని మనం అనుకుంటాం కదా. ఈ సంఘం చేసినటువంటి ఒక ద్రోహం ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 10వ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ నన్ను గూర్చి. ఆగండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏ సంఘంతో? అమ్మ గట్టిగా చెప్పండి. అమ్మ అందరికి వందనాలు. అమ్మ మీకు మాట చెప్పనా, మీరు ఇక్కడికి వాక్యం విందామని వచ్చారా, వినకూడదని వచ్చారా? అమ్మ వెనకాలోళ్ళు వినాలనే. అమ్మ ఎవరు కొంచెం గట్టిగా చెప్తున్నారండి. ఎందుకు వచ్చారు? వినాలని వచ్చారు. ఏమంటే వినాలని పనిగట్టుకుని భక్తి కలిగి నెచ్చించుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మనది మంచి మనసే, కానీ దేవుని పని ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ సాతాను క్రియ ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు మనం నిద్రపోతున్నాం అంటే మనం ఎవరిని గెలిపిస్తున్నాం తెలుసా? ఎవరిని గెలిపిస్తున్నాం? మనం దేవుడు వాక్యం వింటున్నప్పుడు వాడు వస్తాడు, ఏమంటాడు? నువ్వు నిద్రపోతున్నావు, నీకు నిద్ర వస్తుంది అంటాడు. మనం ఏమనాలి అప్పుడు? అవును నిద్రపోతాను, అయిపోయాక లేపు అనాలి. ఏమన్నా అవునా కదా? మరి ఏమనాలి? అమ్మ అందరికి వందనాలు. ఒక ఆవిడ ప్రార్థన అయిపోనా లేకుండా నాతో అంటున్న మాట్లాడి తెలుసా, నువ్వు ఆమెనన్నా సరే అసలు చెప్పినట్టే ఉండదు గారు నాకు అంటుంది. నువ్వు నిద్రపోతే నేను చెప్పినట్టు ఏముంటుంది నీకు? నువ్వు ప్రార్థనకి ఎందుకు వస్తున్నావు? విన్నామని వస్తున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావు. మరి నువ్వు నిద్రపోతే పాస్టర్ గారు ఏం చెప్పినా నీకు ఎలా ఉంటుంది? చెప్పినట్టు ఉంటుందా? ఒక ఆవిడేమో అసలు సంఘంలోకి వచ్చి నిద్రపోయి బయటికి వెళ్ళంటది, పాస్టర్ గారు ఏం చెప్పాడో కానీ భలే చెప్పాడు అంటది. ఒక ఆవిడ ఏం చెప్పాడు? ఏం చెప్పినా ఎలా చెప్పాడు? భలే చెప్పాడు. భలే ఎందుకు చెప్పాడంటే నాకేమొచ్చింది? నిద్ర వచ్చేలా చెప్పాడండి. మీకు అర్థమైందా?
అందుకని ఇంట్లో కూడా అంత మనశాంతిగా నిద్రవారు ఎవరున్నాం. అదిటో ఇంట్లో దోమ గుయ్యమన్నా సరే మన నిద్ర ఏమైపోద్దండి? ఏమంటే మనం నిద్రపోతున్నప్పుడు చెవిదరికి దోమలు ఈగలు వస్తాయండి అమ్మా. అమ్మ వస్తాయా? మాట్లాడలేదు మీరు, వస్తాయా? ఇలాంటివి చెప్తే ఎంత బాగా వింటారో. అందరికి వందనాలు. వాకింగ్ చెప్తుంటే మనకేమొచ్చేస్తుంది? నిద్ర వచ్చేది. దోమ వచ్చి గుయ్యం అనగానే అంతా సైలెంట్గా ఉంటుంది. అర్ధరాత్రి కదా, ఏది వినపడదు. దోమ వచ్చి చెవి దగ్గర అని తిరుగుతుంటే మనకి ఎంత కోపం వచ్చేస్తుందండి? ఎంత కోపం వస్తుంది? లెగిసి కత్తెత్తికేస్తాం మనం. ఎందుకు? నరికేస్తాం దేన్ని. నీవు అంత గొప్పడు కాదు, కానీ నీకు అంత ఫ్రస్ట్రేషన్. కానీ ఇంత మైక్ సౌండ్ వినపడుతుంది, ఇన్ని బాక్సులు మోగుతున్నాయి, స్పీకర్లు మోగుతున్నాయి, యాంప్లిఫైర్ మోగుతుంది, నేను వాగుతున్నాను. అందరికి వందనాలు. నీకు ఎలా నిద్ర పడుతుందమ్మా నాకు అర్థమవుతలేదు. అంటే మిమ్మల్ని అనట్లేదండి, మీరు బాగానే ఉన్నారు. ఏమంటే మిమ్మల్ని ఎవరిని ఏమంటలేదు, మీరు బాగానే ఉన్నారు. చాలామంది నిద్రపోతున్నారు. నిద్రపోకుండా దయచేసి నా బంగారు తల్లి కదా భూమిలోకి వచ్చేసాను. ఏమంటే జాగ్రత్తగానండి. ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయనేమో ప్రేతోరియం అనే సేవలోనికి చిక్కబడి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియకుండా ఆయన ఉన్నాడు. అలాంటి సేవకుడిని సంఘం ఎంత గొప్పగా గౌరవిస్తుందో తెలుసా? ఒకసారి చూడండి. ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, నన్ను గూర్చి అంటే పౌలునైనా నన్ను గూర్చి, మీరు అంటే ఫిలిప్పీలైన మీరు ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకంటే అమ్మా అందరికి వందనాలు. ఏదో మీకు తెలియని పదం అడిగినట్టు లేదా మీలో ఎవరు కోటీశ్వరుల్లో నేను ఏదో ప్రశ్న అడిగినట్టు సమాధానం చెప్తే ఇప్పుడు మీకు ఏదో బంగారం ఇస్తానన్నట్టు మీరు ఏదో ఆలోచించేస్తున్నారు. అంత ఆలోచించేది ఇక్కడ ఏమీ లేదు. మీకు అర్థమైందా? మీరు దయచేసి నాకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. మీరు ఎన్నాళ్ళకు ఎవరైనా చాలా సంవత్సరాలకు మన ఇంటికి వస్తే ఏమంటామండి? చాలా రోజులైంది ఏంటి, అసలు మర్చిపోయి మధ్యలో బాగా ఉందండి, నువ్వు వదిలేహావు చాలా రోజులైంది నువ్వు వచ్చి ఇక్కడికి అంటావా అన్నదండి? ఏమన్నా అంటావా? ఖచ్చితంగా అంటాం. మీరు ఎన్నాళ్ళకి అంటున్నారంటే వీళ్ళు వదిలేశారు చాలా కాలం. ఎవరిని? పౌలు గురించి యోచన చేయడమే మానేశారు. మరలా ఇప్పుడు పత్రిక రాస్తూ ఆ విషయాన్ని మెన్షన్ చేస్తున్నాడు పౌలు గారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో తెప్పిపోవాలని కాదు, ఆయన వస్తాడో రాడో ఆయనకి తెలియదు. ఇప్పుడైనా వాళ్ళ ప్రవర్తన మారాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? మీరు ఇన్నాళ్ళకు నన్ను గురించి మరలా ఆలోచన చేశారు. ఈ మాట మీతో ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి సార్. మీరు ఇన్నాళ్ళకు నన్ను గూర్చి మరలా ఆలోచన చేశారు, సాగితిరని మీరు చెయ్యి సాగితిరని మానేసి నేనేమనుకోవాలండి? చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటిరి, కానీ మీకు బహుశా ఈ నన్ను గురించి ఆలోచన వచ్చి ఉండొచ్చేమో కానీ టైం రాలేదేమో నన్ను కలవడానికి మీకు అనుకుంటున్నాను అని పౌలు అంటున్నాడు. చాలా కాలమైంది మీరు నా గురించి ఆలోచించి, మరలా మీరు ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అంటాడైనా చూడండి ఒకసారి, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ, అంటే మీరేదో నాకు ఇవ్వడం మానేశారని నేను ఇలాగా అంటే వీళ్ళు ఇవ్వడం కూడా ఏం చేశారు? మీకు అర్థమైందా? ఇవ్వడం కూడా ఏం చేశారు అంటే ఎందుకంటే కోపం వచ్చేసింది. ఎవరికి? అంటే ఫిలిప్పియో, ఎఫెసియో, లేకపోతే నిరసన మట్టో పక్కన పెట్టండి. వీళ్ళు ఎవరో సంఘానికి ఏమొచ్చింది? ఇప్పుడు ఊరికి చీటికి మాటికి ఏమొస్తుందండి? అమ్మ మీ అందరికి వందనాలు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తుంది. అర్థం అన్నాడు, దీన్ని అర్థం దగ్గరికి వచ్చినప్పుడు సరి చూసుకోవాలి. అర్థం ఎలా చూపిస్తుంది మనల్ని? అలా చూస్తున్నారు నా మొహం. ఇంకా అర్థం ఎలా చూపిస్తుంది మనల్ని? మనం ఎలాగున్నామో జుట్టు చిందర వందరగా ఉంది, ఏం చేస్తాం? మొహం అసలు గ్లోగా కనపడతలేదు, ఏం చేస్తాం? అబ్బా
మంచి భలే పని చేస్తున్నారు మీరు, అయితే కానీ చెప్పేస్తున్నారు. ఏమన్నా ఏం రాసుకుంటున్నారో కూడా చెప్పేస్తున్నారు. మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? అర్థం లోపాన్ని చూపించగానే సరి చేసుకుంటున్నామే, వాక్యం లోపం చూపించగానే ఎందుకు కోపం వస్తుంది నీకు? సరి చేసుకోలేవా? సరి చేసుకోవాలి, చేసుకుంటేనే మనం పరలోకం వెళ్ళగలం. అందుకని అంటాడు, చూడండి ఒకసారి, నాకు కొదువు కలిగిందని ఇవ్వడం కూడా మానేశారు. ఎందుకంటే కోపం వచ్చింది వీళ్ళకి, కోపం వస్తుంది. ఎంతకీ వీళ్ళ ఏ స్థితిలోనికి తీసుకెళ్ళిపోయారు తెలుసు? ఇప్పుడు ఆయన బాధని చెప్తున్నాడు. ఏమని చూడండి ఒకసారి, నాకు కొదువు కలిగిందని నేను ఇలాగో చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండనెరుగుదును. సరే క్షమించాలి, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో అంటే మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను లేమిలో బ్రతకగలను, కలిమిలో కూడా బ్రతకగలను. ఆయన ఇంకా చెప్తున్న మాట నాకు అతి బాధ కలిగించిన మాట ఏంటంటేనండి, ఒకసారి చూడండి, ఒకసారి ఆయన మాట మాట్లాడుతుంటాడు. సేవకుడు, సంఘాన్ని నడిపిస్తున్న ఒక సేవకుడు సంఘం గురించి, తానే కష్టపడి కట్టిన ఒక సంఘం గురించి ఆయన వేదన పడుతూ పలికిన ఒక మాట ఏమన్నా తెలుసా? ఒకసారి చూడండి. సంపన్న స్థితిలో ఉండనెరుగుతును, ప్రతి విషయంలో అన్ని కార్యములలో కడుపు నిండుటకును. ఏం కొని నిండుటకునట? ఒక సేవకుడు పస్తున్నాడు. ఎవరిని బట్టి? సంఘాన్ని బట్టి. సేవకుడు పస్తుండి పడుకుంటే నీకు సంతోషమా? సంఘమా నీకు సంతోషమా? సేవకుడిని కూడా తృప్తిపరచలేదు నువ్వు. దేవుడిని ఎలా తృప్తిపరుస్తావు? ఈ భూమి మీద దేవునికి ప్రతినిధిగా, దేవుడు ఏర్పరిచినటువంటి నాయకుడిగా కనబడుతున్న సేవకుడినే గౌరవించలేవు నువ్వు, సేవకుడినే తృప్తిపరచలేవు నువ్వు. దేవుడిని ఎలా తృప్తిపరుస్తావు నువ్వు? సేవకుడు అంటే తండ్రి కదా. ఏమంటే తండ్రినా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసునందు సువార్త ద్వారా మిమ్మును కంటిని, మీ విషయమై నాకు మరలా ప్రసాదం కలుగుతుంది. ఒక తండ్రి తన బిడ్డ గురించి కూడా అంత ఎమోషనల్గా మాట్లాడటేమో. ఒక పాడైపోతున్న, కష్టపడి సంపాదించుకున్న ఒక ఆత్మ పాడైపోతే, సంఘం పాడైపోతే ఒక సేవకునికి అంత తీవ్రమైన బాధ ఉంటుంది. కానీ సేవకుడు ఏమన్నా కోపం వచ్చేస్తుంది. ఎవరికి? సంఘానికి. ఎందుకంటే పడలేం. మనల్ని ఏమనాలి? నువ్వు ఎలాగున్నా సరే దేవుడు దీవిస్తాడు, నీ ఇష్టం, నువ్వు నచ్చినట్టాడు, దేవుడికి మాత్రం కాలికేసాయి, దేవుడు నీకేమి ఇచ్చేస్తాడు? పరలోకం ఇచ్చేస్తాడు అని చెప్పాలి. అలా కాదు, నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు చేసేది వాక్యానుసారం కాదు అంటే నీకు నాకేమొచ్చేది? కోపం వచ్చేది, ఖర్చు లేకుండా వచ్చేది. అవునా కదా? సేవకుడి మీద కోపం వచ్చింది. మనమే కాదు, రే మా ఈదులో ఉన్న వాళ్ళు అందరూ లేకంటారా ఎక్కడికి? ఇప్పుడు కొంపటి ఎట్టడానికి. మీకు అర్థమైందా? రండి. ఇంక ఇలా మనం తిట్టించుకుని ఉండాల్సినంత కర్మేటరా మనకి? తిట్టట్లేదు సోదరా, నిన్ను దేవుని తీర్పు ఏంటో జ్ఞాపకం చేస్తున్నావు అంతే. తిట్టు నీకు ఒక్కడికి అనుకోకు, చెబుతున్న బోధ ఎవరికి కూడా సేవకునికి కూడా. మేము కూడా కొన్ని విషయాల్లో మార్చుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. లోపాలు లేనివాడేవాడండి? ప్రతి ఒక్కరూ మారడానికి కదా ప్రయత్నం చేస్తాం. అది మేమేదో వ్యక్తిగతంగా మీ మీద రుద్దుతున్నదని అనుకోవద్దు. దయచేసి అలాగ ఆలోచించవద్దు. మీరు అలా ఆలోచించరనే అనుకుంటున్నాను. అందరికి వందనాలు. అమ్మా, మీ గురించి చెప్తలేదు, పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అలా ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు ఇప్పుడు అసలే వదిలేశారట. ఏంటంటే వీళ్ళకి ఎంత కోపం ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు వదిలేశారంటే అక్కడే ఆ పత్రికలోనే ఒక కారణాన్ని చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి, పరిశుద్ధాత్ముడు పత్రికలోనే ఒక కారణాన్ని చూపిస్తున్నాడు. నాకు సమయం అయిపోయినట్టుంది. ఏమండి, నేను ముగించేస్తాను ఇంకా. ఏమంటే పత్రికలోనే ఒక కారణాన్ని చూపిస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం ఇంకా 5 minutes అన్న, నేను ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా బంధకాలంటే సంఖ్యలు అంటే బంధకాలు. ఏమన్నా అని ఈ మధ్యలో తెలివైన వాళ్ళు తయారయ్యారు. అందుకని అడుగుతున్నాను నేను. ఆయన అనలేదులేండి, ఆయన బాగా చెప్పారు.
మీరు నవ్వకండి, ఆయన కనీసం ఆన్సర్ అని చెప్పారు. మీరు నన్ను చూసి బెంబేలు ఎత్తిపోతున్నారు, భయం. ఏమన్నా నన్ను చూస్తే భయం వేస్తుంది కదా మీకు, మరి సమాధానం ఎందుకు చెప్పట్లా అని నీకు చెప్పేది ఏంటనా? అయితే అదన్నా అయి ఉండాలి, లేదా ఇదన్నా ఉండాలి, ఏమన్నా రెండిట్లు ఏదో ఉంటారు కదన్నా అయి ఉండాలి. ఇది లేదంటే అది లేదంటే మరి ఏంటి నాకు అర్థం అవ్వలేదు. నాకు సమాధానం బంధకాలంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మన భాషలో చెప్పండి, ఎక్కడున్నాడు? మన భాషలో చెప్పండి, ఎక్కడున్నాడండి? మన పరిభాషలోకి వచ్చేద్దాం. జైల్లో ఉన్నాడు. ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఈయన శ్రమ అనుభవిస్తూ ఈ జైలు శిక్ష అనుభవించడానికి గల కారణం చెప్తున్నాడు. ఏమని చూడండి సార్. ఎలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ, అంటే నన్ను శిక్షిస్తున్న వారికి కూడా అర్థమైనవి. ఎవరి నిమిత్తం కలిగినాయి అని? ఎవరికి? పౌలు గారికి. పౌలు గారికి క్రీస్తు నిమిత్తమే ఈ శ్రమలు కలిగినాయి అని ఆయన హింసిస్తున్న సేనకి, ఆయన చుట్టూ ఉన్న వారందరికీ కూడా అర్థమైనవి. మరి ఎవరికి అర్థం అవటం లేదని పౌలు గారి బాధ? ఎవరికి అర్థం అవటం లేదని? 12వ వచనం సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొగుటకే సమకూడినని మీరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎవరు తెలుసుకోవాలి? ఎవరికి కూడా అర్థమైంది? సేనలోనికి నన్ను హింసిస్తున్నవాడికి అర్థమైంది, నా చుట్టూ ఉన్నవాడికి అర్థమైంది. కానీ ఎవరికి అర్థం అవటం లేదు? ఎవరికి అర్థం అవటం లేదు? మీకు అర్థం అవటం లేదు. మీరు తెలుసుకోవాలని నా కోరికంతా, మీకు అర్థం అవ్వాలా తప్పంతా. అంటే ఎవడో వచ్చి ఒక నిందయ్యగానే సేవకుని ఏం చేశారు తెలుసా? విడిచిపెట్టేశారు. మళ్ళా చాలా కాలానికి ఆయన వస్తాడో రాడో తెలియని పరిస్థితుల్లో మళ్ళా ఏయో కొన్ని పదార్థాలు పంపారట. అవి చూసి మురిసిపోయినటువంటి తండ్రి సంఘంలో కొంతమందిని బాప్తిజం ఇచ్చి రక్షించిన తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, సంతోషపడిపోయి అంటున్నాడు, మీరు ఇన్నాళ్ళకి నా గురించి మళ్ళా ఆలోచన చేశారు, నాకు ఎలా ఉంది? సంతోషంగా ఉంది. కానీ ఒకటి తెలుసుకోండి, నేనేదో తప్పు చేసి ఈ శిక్ష నేను అనుభవించట్లా. సువార్త పక్షముగా నేను వాదించి ఈరోజు ఈ స్థితిలో నేను, అది అందరికీ అర్థమైంది. కానీ ఎవరికి అర్థం అవ్వాలని నా ఆశ? మీకు అర్థం అవ్వాలి. అయ్యా మీరు అర్థం చేసుకోవటం లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో ఆ విషయంలో. నేను తప్పు చేసి ఈ శిక్షను అనుభవిస్తున్న వాడని కాదు. ఈ మాటలు ఎందుకు చెప్పాను తెలుసా? ఎందుకు జ్ఞాపకం చేశాను తెలుసా? ఈరోజు సంఘాలు కూడా ఇదే స్థితిలో ఉన్నాయి. ఒక సేవకుడిని అర్థం చేసుకోలేని స్థితిలో, ఒక సేవకుడిని వేలెత్తి చూపించే స్థితిలో, అందరికీ ఒకటే నిబంధన, అందరికీ ఒకటే ఆజ్ఞ. కానీ మనం చేసేటప్పుడు మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం, మన ఇష్టానుసారమైనటువంటి విధానంలో చేయడం చేస్తాం. కానీ సేవకుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం క్వశ్చన్ చేస్తాం. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. తప్పు చేస్తే క్వశ్చన్ చేయొద్దని అన్నాం. కానీ ఒక విషయం జరిగినప్పుడు అది వాస్తవమో కాదో మనకి తెలియాలి. అలాగే శ్రమ పడుతున్నటువంటి సేవకులు మనం గౌరవించాలి. ఏమండి, మీ సేవకుల గురించి మాట చెప్పనా? ఏమండి, మీరు లెక్చరర్ అండి, కాలేజ్ లెక్చరర్ కదండి. బహుశా నాకు ఆ మాట వినబడి కొన్ని సంవత్సరాలు అవుతుంది. సేవకులు లెక్చరర్గా పనిచేయడం అంటే మీరు రెండు ఎలా మేనేజ్ చేస్తారో నాకు అర్థం అవ్వలేదు. నా వయసు ఆయన మీద ఒక 2-3 సంవత్సరాలు నేను చిన్నగా ఉంటాను. కానీ నాకు కూడా 4-5 చోట్ల ఒకేసారి మీటింగ్ అన్నారు అనుకోండి, నేను అప్పుడే కుప్పకూలిపోతాను. మీకు అర్థమైందో లేదో? ఎందుకంటే మీద ఏం పడింది? భారం పడింది. ఆయన జీవితంలో ఆయన అనుభవించిన కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆయననే కాదు, సోదరులు ఉన్నారు. విజయ్ కుమార్ గారు ఈరోజు ఈ స్థితిలో కుర్చీ మీద కూర్చుండిపోయారంటే వెనకాల ఏ కష్టము లేకుండా కాదు, కష్టపడినటువంటి కష్టం అంతా వృధా చేస్తూ, విలువ లేకుండా, గౌరవం లేకుండా మనం ప్రేమించి సంపాదించుకున్న ఆత్మలే మన మీద తిరగబడితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఆ బాధ అనుభవిస్తున్నాడు పౌలు. ఎక్కడుండి కూడా తెలుసా? చెరసాలలో ఉండి కూడా. ఎవరిని బట్టో తెలుసా? ఫిలిప్పీ సంఘాన్ని బట్టి. ఉందా వీళ్ళు ప్రవర్తించే స్థిరత్వం? సేవలో, సువార్తలో వీళ్ళకి ఒక స్థిరమైన నిబద్ధత ఉందా? ఎవరో వచ్చి పిలవగానే వెళ్ళిపోతారు. ఏమన్నా నాకు సమయం లేదండి, అందులో ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? కుక్కల మాటలు వింటున్నారు మీరు, కుక్కల గురించి జాగ్రత్త అన్నాడు. మిమ్మల్ని ఎవడో లాక్కుపోతాడని భయంగా ఉంది నాకు.
సందర్భాల్లో ఒకలా ఉండండి అని చెప్పి చాలా మాటలు హెచ్చరిస్తూ మంచి మాటలు జ్ఞాపకం చేస్తూ మాట్లాడాడు. ఈ మాటలన్నీ మీకు ఎందుకు వివరిస్తున్నాను తెలుసా? ప్రకటించబడుతున్న సువార్తలో స్థిరత్వం ఎంత ఖచ్చితంగా మనకు అవసరమో, ప్రవర్తింపబడుతున్న సువార్తలో కూడా అంతే స్థిరంగా మనం ఉండాల్సినటువంటి అవసరం మనకి ఉంది. ఈరోజు నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇందాక నుంచి సోదరులు కొన్ని మాటలు కింద కూర్చోబెట్టి మరి నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఏమనంటే, ఒక సందర్భం వచ్చింది తమ్ముడు, ఆ సందర్భంలో అన్న ఏమనుకోకండి, సంఘాన్ని నేను విడిచిపోవాల్సిన పరిస్థితి కూడా నాకు వచ్చింది. కానీ నేను ఏమంటే సంఘం విడిచిపోవడానికి రాజభోగాలు సాతానుడు చూపించినా దాన్ని విడిచి వెళ్ళని వాడే సేవకుడు. ఇక్కడ ఏమంత సుఖపడిపోతాం, ఏమంత సుఖానుభవం అనుభవించేస్తామనంటే, సేవలో మాధుర్యం అనుభవించిన వాడికి శ్రమైనా సంతోషమే. అందుకే అదే ఫిలిప్పీ పత్రిక అన్నాడు, మీరు సంతోషించండి, ప్రభువునందు సంతోషించండి. మరలా చెప్తున్నాను, సంతోషించండి. సంతోషించండి అని అంటున్నాడంటే, మీ సహనమును శ్రమలో మీరు ఓర్చుకుంటున్న సహనాన్ని, ఆ సహనాన్ని బట్టి వచ్చే సంతోషాన్ని ఎవరికి తెలియచేయండి? సకల జనులకి. మరి ఈరోజు ఆ సేవలో మనకి సంతోషం ఉందా? ఆ సేవలో మనకి స్థిరత్వం ఉందా? స్థిరత్వం అంటే ఒకే ఒక మాటలో చెప్పనండి, మనం ఎక్కడున్నామో అక్కడే, ఏమన్నా అంతేనా? ఎక్కడున్నామో అక్కడే ఉండడం. ఏ స్థితిలో అయితే మనం దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డామో అక్కడే ఉండడం. అమ్మ మీ అందరికి వందనాలు. అయ్యా ఒకే ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. అంటే నాకు మళ్ళీ మీరు దొరకరేమో బలిగా అంటున్నారు మీరు అందరూ, అందుకని ఆశతో చెప్పేస్తాను. అయ్య గారు మీరు కూడా క్షమించాలి నన్ను. నేర్చుకుంటున్నటువంటి వారందరికీ చాలామందికి పూర్తిగా బైబిల్ తెలియదు. కానీ ఒక సేవకుడు తర్ఫీద్ అయ్యి బైబిల్ బోధిస్తాడు. ఏమన్నా అవునా కదా? అవును. అంటే ఒక రకంగా చెప్పాలంటే సేవకుణ్ణి ఉపాధ్యాయుడు అని మనం అనొచ్చు. నేర్చుకుంటున్న వాళ్ళని ఏమనాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. విద్యార్థి ఉపాధ్యాయుని నిర్ణయిస్తాడా? స్కూల్లో మీ అందరూ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు కదా, అయ్యా మీ స్కూల్లో, మీది కాలేజ్ అండి, మీ స్కూల్ అంటున్నాను నేను. స్కూల్లో చాలామంది ఏం చేస్తాం, మన పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు మన పిల్లోడికి నచ్చిన మనం మాట చెప్తే ఏమని, అయ్యా మా అబ్బాయికి నచ్చిన వాడిని టీచర్గా చేయండి, క్లాస్ టీచర్గా అని చెప్పేసి వచ్చేస్తాం. ఏమంటే అవునా కదా? మా అబ్బాయికి నచ్చిన వాడిని ఆ క్లాస్ టీచర్గా వేయండి అని చెప్పేసి వస్తాం మనం. అవునా కదా? కాదండి. మరి ఏమంటాం? మా వాడికి బాగా బుద్ధి వచ్చేలా, నేను కొట్టలేకపోతున్నానండి ప్రేమ వల్ల గారం వల్ల, మీరు ఏం చేయండి, ఉతికేయండి భార్య అని తర్వాత చూసుకుందాం అంటాడు. ఏమండి? ఎందుకంటే ఇటు ప్రేమ ఒకటి వచ్చేస్తుంది, ఆయనకి ఏముంటుందో బెత్తం ఒకటే గుర్తు తప్ప ఇంకా ప్రేమకి ఏమో దోమ ఏముండవు. అందుకని ఆయన కొట్టేస్తాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? విద్యార్థులు ఉపాధ్యాయుని నిర్ణయించుకోరు. అక్కడ ఉన్న యాజమాన్యం అంతా కలిసి ఏ ఉపాధ్యాయుడైతే సరైన ఉపదేశాన్ని ఇస్తాడో వాళ్ళని నిర్ణయిస్తుంది. ఏమన్నా అంతేనా? కానీ ఇక్కడ ఎలా జరుగుతుందో తెలుసా? దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న విద్యార్థులే దేవుని వాక్యాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయులను నిర్ణయించేస్తున్నారు. ఏమన్నా తెలుసా? ఈ అయ్యగారు కరెక్టు కాదు, ఈయన ప్రవర్తన కరెక్టు కాదు, ఈయన ఎలా కాదు, ఈయన కరెక్ట్ కాదు, ఈయన మనమే నిర్ణయించేస్తే అప్పుడు మనం ఏంటో తెలుసా? అప్పుడు మేము అనుకోవాలి ఏమన్నా తెలుసా? మేము బోధిస్తుంది విద్యార్థులకు కాదు, ఎవరికి? ఉపాధ్యాయులకి. ఎవరక్కర్లేదు? ఉపాధ్యాయుడు అవసరం లేదు. ఏమన్నా అంతే కదండి? ఉపాధ్యాయుడు అవసరం లేదు. విద్యార్థికి అయితే ఎవరు కావాలి? నేర్చుకునేవాడికి బోధకుడు అవసరం, బోధ అవసరం. బోధ నాకు అనుకూలంగా ఉండాలనుకునేవాడికి బోధ అక్కర్లేదు. బోధన బట్టి మనం మారాలి. మనల్ని బట్టి బోధ అది స్థిరమైనది. దాన్ని బట్టి మనం స్థిరపరచుకోవాలి. సువార్త ప్రకారం బ్రతకాలి, సువార్తలో స్థిరంగా ఉండాలి. ఎక్కడైతే నువ్వు స్థిరత్వాన్ని పొంది ఉన్నావో చచ్చే వరకు అక్కడ ఉండాలి. తప్పైతే ఆయన పొమ్మంటే పొండి, నేను వద్దాను అమ్మందరు పొమ్మన్నాడు. ఒకవేళ ఆయన ఎవరైనా పొమ్మంటే, ఆయనే కదా ఈయనైనా నేనైనా ఎవరినైనా పొమ్మంటే పొండి, అప్పుడు కూడా తిరగబడతారు. ఎందుకంటే పొమ్మంటామంటే ఎవరు పొమ్మంటారండి? ఎందుకు పొమ్మంటారు? ఎవరు పొమ్మంటారు? కొన్ని సందర్భాల్లో ఇవి జరుగుతున్నాయి కనుక వీటి గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎక్కడైతే మనం స్థిరత్వాన్ని కలిగి ఉన్నామో అక్కడ ఉండాలి. సేవకుడి మీద కోపతాపాలు కాదు, అది సేవకుడికి ఒక భరించలేని బాధ. దయచేసి ఆ బాధను మిగిల్చి ఫిలిప్పీలు చాలా తప్పు చేశారు.
ఆ పాయింట్ని మనకి ఎత్తి చూపిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు కూడా ఫిలిప్పి సంఘంలా నీ సేవకుడికి ఏం కలిగించొద్దు? అమ్మ అందరికి వందనాలు. ఏం కలిగించొద్దు? బాధ కలిగించొద్దు అంటున్నాడు. ఆ అన్న మాటను మనం వినగలిగి దాన్ని పాటించగలిగి దాని ప్రకారం స్థిరత్వంగా ఉండగలిగితే అది సంతోషం. అలా ఉండగలిగినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. అమ్మ ఆమెను గట్టిగానండి. అమ్మయ్య అంటున్నారు. ఏమన్నా దయచేసి ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని శ్రద్ధగా మనసు నుంచి ఆ ప్రకారమై సువార్తలో స్థిరత్వాన్ని, ప్రకటించబడుతున్న సువార్తలో స్థిరత్వాన్ని కూడా వెతుకుతూ పరిశీలన చేస్తూ సత్యములో దేవునికి ఇష్టలుగా మీరందరూ కొనసాగాలని తెలియజేస్తూ, మరి నేను చెప్పిన మాటలలో ఒకవేళ ఆవేశపూరితమైన మాటలు కానీ ఎవరినైనా బాధ పెట్టిన మాటలు కానీ ఉంటే నన్ను క్షమించమని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మరొకసారి దేవుడు మన వినికిడిలో ఈ మాటలన్నీ మన జీవితాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చినటువంటి సోదరులు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎక్స్ట్రా తీసుకున్నందుకు కూడా క్షమాపణ హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక